Hi students, welcome to ISC online classes. I am Lankeshwar Rao. In this video, we are discussing about Grand Test Paper 38 Physics and Chemistry Bits explanation. So first question number 61. 61. Okay, an egg sink in soft water. Okay, soft water లో ఎగ్ అనేటువంటిది సింక్ అయిపోతుందని చెప్తున్నాడు. బట్ ఫ్లోట్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ వాటర్ అంటున్నాడు. ఓకే, సో సాల్ట్ వాటర్లోనేమో అది ఫ్లోట్ అవుతుంది. నెక్స్ట్ సాఫ్ట్ వాటర్లో వచ్చేసరికి అది సింక్ అయిపోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్ వాటర్కి నెక్స్ట్ సాల్ట్ వాటర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ చూద్దాం. సో సాల్ట్ వాటర్ అనేది ఇంప్యూర్ ఫార్మ్ ఆఫ్ వాటర్గా చెప్తాం. దీనిలో ఎక్కువగా సోడియం క్లోరైడ్ ఇలాంటి పార్టికల్స్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఓకే, సో సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ ఇలాంటి సాల్ట్స్ ఇంప్యూరిటీస్ అనేటువంటిది ఉంటాయి. ఇలా ఉండటం వలన ఈ వాటర్కి డెన్సిటీ అనేటువంటిది పెరిగిపోతుంది. అదే సాఫ్ట్ వాటర్ అనేది తీసుకున్నారనుకోండి, సో దీనిలో ఈ టైప్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటిది చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ డెన్సిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తారు? డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను సాఫ్ట్ వాటర్ అనేటువంటిది నెక్స్ట్ సాల్ట్ వాటర్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇక్కడ 250 ml తీసుకున్నాం, ఇక్కడ కూడా 250 ml అనేటువంటి దాన్ని తీసుకున్నాను. సో అంటే ఇక్కడ వాల్యూమ్ ఏమైపోతుందండి? ఈక్వల్ వాల్యూమ్ కదా రెండు కూడా. సాఫ్ట్ వాటర్ 250, సాల్ట్ వాటర్ 250 కాబట్టి వాల్యూమ్ అనేది సేమ్. అప్పుడు డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు దీన్ని D1 అనుకోండి, సో మాస్ అనేది M1 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డెన్సిటీ D2, మాస్ అనేది ఏమవుతుంది? M2 అనేటువంటిది. ఎందుకంటే వాల్యూమ్ V1 ఈజ్ ఈక్వల్ టు V2 అనేటువంటిది అయిపోయింది కాబట్టి. ఓకే, అందుకని ఆ రెండింటిని తీసాం. సో ఇప్పుడు ఈ రెండిట్లో లిటిల్ బిట్ ఏది ఎక్కువ బరువు ఉంటుందంటే సాల్ట్ వాటర్ అనేది ఎక్కువగా బరువు ఉంటుంది. సాల్ట్ వాటర్కే ఎక్కువ బరువు ఉంటుంది. కారణం ఏంటి? దీనిలో H2O పార్టికల్సే కాకుండా దీనిలో ఇంకా ఎక్స్ట్రాగా ఏమున్నాయి? ఇలాంటి ఇంప్యూరిటీస్ అనేవి ఉన్నాయి. మరి సాఫ్ట్ వాటర్లో అలాంటివి ఏమీ ఉండవా అంటే ఉంటాయి, బట్ ఇక్కడ చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. సాల్ట్ వాటర్లు తీసుకుంటే ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఓకే, సో దీని గురించి మనకి ఇంకొంచెం బెటర్గా సాల్వ్ చేయాలి అంటే లా ఆఫ్ ఫ్లోటేషన్స్ అనేటువంటి వాటిని కన్సిడర్ చేయాలి. లా ఆఫ్ ఫ్లోటేషన్స్ ఈ లా ఆఫ్ ఫ్లోటేషన్స్ని ఎవరు ప్రపోజ్ చేస్తారండి? ఆర్కిమెడిస్ అనేటువంటి సైంటిస్ట్. ఓకే, ఈ ఆర్కిమెడిస్ ఈ లా ఆఫ్ ఫ్లోటేషన్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది తీసుకుంటే దాని డెన్సిటీ బేస్ చేసుకుని అది సింక్ అవుతుందా, ఫ్లోట్ అవుతుందా అనేది చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఆబ్జెక్ట్ అనేది ఏదో ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని తీసుకున్నాను. ఒకవేళ ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి, అంటే దాని బరువు ఎక్కువ ఉందనుకోండి, అది ఏమైపోతుంది? ఆ వాటర్లో సింక్ అయిపోతుంది, మునిగిపోతుంది అనమాట. ఇప్పుడు అలా కాకుండా ఇది రివర్స్లో ఉందనుకోండి, ఈసారి వాటర్కి డెన్సిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంది, వాటర్కి బరువు ఎక్కువ ఉంది, ఆబ్జెక్ట్ బరువుతో డెన్సిటీతో కంపేర్ చేస్తే అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్లో అది ఫ్లోట్ అవ్వటం అనేటువంటిది ఫ్లోట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ వాటర్ డెన్సిటీ నెక్స్ట్ ఆబ్జెక్ట్ డెన్సిటీ రెండు ఈక్వల్గా కూడా ఉండొచ్చు కదా. అలా గనక ఉంటే అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ లైక్ సబ్మెర్జ్ అవుతున్నట్టుగా, అంటే హాఫ్ ఆఫ్ ద కంటెంట్ అనేటువంటిది సింక్ అయిపోతుంది, నెక్స్ట్ ఇంకొక హాఫ్ అనేటువంటిది దానిలో ఫ్లోట్ అవటం అనేటువంటిది జరుగుతుంది. ఇలా 3 ఓరియంటేషన్స్ అనేటువంటిది ఇక్కడ ఆర్కిమెడిస్ ప్రపోజ్ చేశారు. అయితే ఇక్కడ చూడండి సాఫ్ట్ వాటర్లో ఏమవుతుంది అంటున్నాడు? ఎగ్ అనేటువంటిది సింక్ అయిపోతుంది అంటున్నాడు. ఎందుకని సింక్ అవుతుంది? సాఫ్ట్ వాటర్కి డెన్సిటీ తక్కువ, కానీ ఇక్కడ ఎగ్కి డెన్సిటీ అనేటువంటిది ఎక్కువ. అందుకని ఇది దీనిలో వేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది? సింక్ అయిపోతుంది. అదే మీరు హార్డ్ వాటర్ అనేది లేదంటే సాల్ట్ వాటర్ అనేటువంటిది కనుక తీసుకున్నాం అనుకోండి, సాల్ట్ వాటర్ తీసుకున్నప్పుడు ఈ వాటర్కి ఇక్కడ ఉన్నటువంటి సాల్ట్ వాటర్కి డెన్సిటీ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్కి డెన్సిటీ ఎలా ఉంటుంది? ఎగ్ అనేటువంటిది తీసుకుంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇలా తక్కువ ఉండటం వలన ఆబ్జెక్ట్ డెన్సిటీ తక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది? అది ఫ్లోట్ అవుతుంది. ఓకే, లా ఆఫ్ ఫ్లోటేషన్స్ని బేస్ చేసుకుని చెప్తాం. సో మనం తీసుకునేటువంటి ఎగ్ అది పాడైపోయిందా లేదంటే ఇంకా ఫ్రెష్గానే ఉందా అనేటువంటిది తెలుసుకోవాలి అంటే ఈ లా ఆఫ్ ఫ్లోటేషన్స్ అనేటువంటి ప్రిన్సిపల్ని యూజ్ చేస్తారు. ఎందుకని ఎలా అప్లై చేస్తారండి? సో ఒకవేళ ఎగ్ అనేది ఫ్రెష్గానే ఉందనుకోండి, సో వాటర్లో వేసినప్పుడు అది సింక్ అయిపోవాలి. అలా కాకుండా ఫ్లోట్ అవుతుంది అనుకోండి, లోపల
అది రోటెన్ జరిగిపోయినట్టే, పాడైపోయినట్టుగా మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా? రైట్. సో, ఈ 61 క్వెషన్ నంబర్ 61కి ఆన్సర్ వచ్చేసరికి ఏమని చెప్తాం? ఎందుకని సింక్ అవుతుంది? ఎందుకని ఫ్లోట్ అవుతుందంటే, ద డెన్సిటీ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ ఎక్సీడ్ ద డెన్సిటీ ఆఫ్ ఎగ్ అనేటువంటిది తీసుకుంటాం. ఓకేనా? డెన్సిటీ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ ఎక్సీడ్ ద డెన్సిటీ ఆఫ్ ఎగ్ అనేటువంటిదిగా చెప్తాం. క్వెషన్ నంబర్ 61కి ఆన్సర్ వచ్చి సి. నెక్స్ట్ క్వెషన్. ఇంప్యూర్ క్యాంఫర్ ఈజ్ ప్యూరిఫైడ్ బై. ఓకే. క్యాంఫర్ అనేటువంటిది తీసుకుంటే ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. సో, దీనిలో ఓన్లీ కార్బన్, హైడ్రోజన్ డెరివేటివ్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. కార్బన్, హైడ్రోజన్ డెరివేటివ్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. అయితే ఇక్కడ దీనిలో ఇంప్యూరిటీస్ అనేటువంటిది ఉన్నాయంటున్నాడు. అంటే శాండ్ లేదా ఏదో సంథింగ్ ఇంప్యూరిటీస్ అనేది తీసుకుందాం. రైట్. సో, ఈ రెండిటిని సెపరేట్ చేయడానికి క్యాంఫర్‌ని, శాండ్‌ని, ఇంప్యూరిటీస్ ఇలాంటి వాటిని సెపరేట్ చేయడానికి ఏ మెథడ్‌ని యూజ్ చేస్తారు? సో, ఓకే. సో, క్యాంఫర్ అనేది ఏ స్టేట్‌లో ఉంటుందండి? సాలిడ్ అనేటువంటి స్టేట్‌లో ఉంటుంది. నీకు సాలిడ్‌ని హీట్ చేస్తే అది ఎలా మారాలి? ఎప్పుడు కూడా లిక్విడ్‌గా కన్వర్ట్ కావాలి. మళ్ళీ లిక్విడ్‌ని హీట్ చేస్తే గ్యాస్‌గా కన్వర్ట్ కావాలి. ఓకే. సాలిడ్‌ని హీట్ చేస్తే లిక్విడ్ అయింది. ఆ ప్రాసెస్‌ని ఏమంటారు? మెల్టింగ్ అంటారు. మెల్టింగ్. అదే లిక్విడ్‌ని హీట్ చేస్తే గ్యాస్‌గా కన్వర్ట్ అయింది. ఆ ప్రాసెస్‌ని బాయిలింగ్ అంటారు. బాయిలింగ్. ఓకే. ఒకవేళ ఇది రివర్స్‌లో జరిగిందనుకోండి. గ్యాస్ లిక్విడ్ అయితే ఆ ప్రాసెస్‌ని ఏమంటారండి? కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి లిక్విడ్ అనేటువంటిది సాలిడ్ అయిపోయింది. ఓకే. లిక్విడ్ సాలిడ్‌గా కన్వర్ట్ అయింది. దాన్ని ఏమంటారంటే ఫ్రీజింగ్ అంటారు. ఫ్రీజింగ్ లేదంటే ఫ్యూజన్ ఇలాంటి విధంగా చెప్తాం. ఓకే. సో, బట్ ఇక్కడ మనం తీసుకున్న క్యాంఫర్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దీన్ని తీసుకొని హీట్ చేస్తే ఇది సాలిడ్‌గా ఉండేటువంటి ఈ కాంపౌండ్‌ని తీసుకొని నువ్వు హీట్ చేస్తే అది డైరెక్ట్‌గా ఎలా కన్వర్ట్ అయిపోతుంది? గ్యాస్‌గా కన్వర్ట్ అయిపోతుంది. సాలిడ్ అనేటువంటిది గ్యాస్‌గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్‌ని ఏమంటారు అంటే సబ్లిమేషన్‌గా చెప్తారు. ఈ ప్రాసెస్‌ని సబ్లిమేషన్ అంటారు. సబ్లిమేషన్. సో, సాలిడ్ అనేది గ్యాస్‌గా కన్వర్ట్ అవ్వటాన్ని సబ్లిమేషన్ అంటారు. ఇప్పుడు ఇంప్యూరిటీస్ అనేటువంటి వాటిని ఎలా రిమూవ్ చేస్తారండి? ఈ సబ్లిమేషన్ ప్రాసెస్ ద్వారానే రిమూవ్ చేస్తారు. అంటే ఇది ఒక కొనికల్ ఫ్లాస్క్ ఇలాంటి వాటిలో తీసుకొని, లేదంటే ఒక ప్లేట్ ఇలాంటి వాటిలో తీసుకొని ఈ క్యాంఫర్ అనేటువంటిది నెక్స్ట్ ఆ ఇంప్యూరిటీస్ కలిగినటువంటిది హీట్ చేసామనుకోండి. హీట్ చేస్తే ఆటోమేటిక్‌గా క్యాంఫర్ ఏమవుతుంది? వేపర్స్ ఫార్మ్‌లో బయటకొచ్చేస్తుంది. సో, ఆ వేపర్స్ అన్నిటిని కొన్ని రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఇలాంటివి ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా కలెక్ట్ చేసేస్తాయి. ఇంప్యూరిటీస్ మాత్రం అక్కడే ఉండిపోతాయన్నమాట. సో, బాయిలింగ్ పాయింట్‌లో ఉన్న వేరియేషన్‌ని బేస్ చేసుకొని మనం చెప్తాం. ఓకే. సో, టెంపరేచర్‌లో ఉన్న వేరియేషన్‌ని బేస్ చేసుకొని మనం ఆ రెండిటిని కూడా సెపరేట్ చేస్తున్నాం. ఆ సెపరేట్ చేసే ప్రాసెస్‌ని ఏమంటారు? సబ్లిమేషన్ అంటారు. సబ్లిమేషన్. సో, సబ్లిమేషన్‌లో మేజర్‌గా ఇన్వాల్వ్ అయ్యేటువంటివి నాఫ్థలిన్ అనేటువంటిది ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. నాఫ్థలిన్ కూడా సబ్లిమేషన్ ద్వారానే మనం సెపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి క్యాంఫర్ అనేటువంటిది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్యాంఫర్ అనేటువంటిది. నెక్స్ట్ అయోడిన్ అనేటువంటిది. డ్రై ఐస్ అంటారు. డ్రై ఐస్. సో, సాలిడ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్‌ని డ్రై ఐస్ అంటాం. ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ ఈ సబ్లిమేషన్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి కెమికల్స్ అన్నమాట. ఓకే. ఇవే కాదు ఇంకొన్ని ఉన్నాయి. బట్ ఎగ్జామినేషన్‌లో మనం ఎక్కువగా ఎంఫసైజ్ చేసేటువంటివి ఇవే. రైట్. సో, క్వెషన్ నంబర్ 62కి ఆన్సర్ వచ్చి ఏ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్. ద రెసిడ్యూ లెఫ్ట్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్టింగ్ జ్యూస్ ఫ్రమ్ షుగర్ బీట్ అండ్ షుగర్ కేన్ ఈజ్. ఓకే. సో, షుగర్ కేన్ ఇండస్ట్రీ గనక తీసుకున్నారనుకోండి. షుగర్ కేన్ ఇండస్ట్రీ. సో, ఈ షుగర్ కేన్స్‌ని ఎప్పుడైతే కట్ చేస్తారో వాటిని 24 అవర్స్ లోపు ఆ ఫ్యాక్టరీస్‌కి తీసుకువెళ్ళాలి. సో, ఒకవేళ తీసుకెళ్ళకపోతే దీనిలో ఉన్నటువంటి ఆ ఈల్డ్ అనేది తగ్గిపోతుందనమాట. దీని నుంచి వచ్చేటువంటి ఈల్డ్ తగ్గిపోతుంది. రైట్. సో, ఆ షుగర్ కేన్స్‌ని ఏం చేస్తారు? షుగర్ కేన్స్‌ని క్రషర్స్ ఉంటాయి. ఆ క్రషర్స్ లోపలికి పంపించి క్రష్ చేస్తే ఆటోమేటిక్‌గా షుగర్ జ్యూస్ ప్లస్ నీకేమొస్తుంది? పల్ప్ అనేటువంటిది వస్తుంది. ఓకే. ఈ పల్ప్‌ని ఏమంటారు అంటే షుగర్ కేన్ ఇండస్ట్రీలో బై ప్రొడక్ట్‌గా తీసుకుంటారు. బై ప్రొడక్ట్‌గా. వాటిలో ఒకటి ఏంటిదండి? పల్ప్. పల్ప్‌ని ఏమంటారు జనరల్‌గా బగాసే. ఓకేనా? ఈ బగాసే అనేటువంటిది వస్తుంది. సో, దీన్నే రాకెట్స్‌లో ఫ్యూయల్‌గా వాడతారనమాట. రాకెట్స్ ఫ్యూయల్‌గా యూజ్ చేస్తారు. రాకెట్స్ ఫ్యూయల్‌గా లేదంటే పేపర్ వాటర్ ప్రూఫ్ పేపర్ ఇలాంటి వాటిని డిజైన్ చేయడానికి ఈ బగాసే అనేటువంటి దాన్ని వాడతారు. ఎలా వాడతారండి? ఈ బగాసేని రాకెట్ ఫ్యూయల్‌గా వాడటం అంటే డైరెక్ట్‌గా ఆ పల్ప్‌ని ఆ పిప్పిని రాకెట్‌లో పెట్టి మండించేస్తే రాకెట్ వెళ్ళిపోతుందంటే వెళ్ళదు. ఈ బగాసేలో కార్బన్, హైడ్రోజన్ డెరివేటివ్స్ ఉంటాయి. సో, దీన్ని గ్రీన్ కెమిస్ట్రీ అనేటువంటి ఒక టెక్నాలజీ ద్వారా ఎలా కన్వర్ట్ చేసేస్తారంటే ఆల్కహాల్‌గా మార్చేస్తారు. ఆల్కహాల్.
సో, ఈ ఆల్కహాల్‌లో అంటే ఇథనాల్ ఇలాంటివి గాని, మెథనాల్ ఇలాంటివి గనక తీసుకున్నారనుకోండి నీకు ఆక్సిజన్ ఉంటుంది. సో, ఆక్సిజన్‌ని ఎస్పెషల్లీ రాకెట్స్‌లో ఫ్యూయల్‌గా యూజ్ చేస్తారనమాట. అది బగాసే అంటే మీనింగ్. ఓకే. బగాసేని రాకెట్ ఫ్యూయల్‌గా వాడుతున్నారంటే మీనింగ్ అది. నెక్స్ట్ ఇక్కడొచ్చినటువంటి షుగర్ జ్యూస్‌కి కొంచెం ఎసిడిక్ నేచర్ ఉంటుంది. అందుకని ఆ ఎసిడిక్ నేచర్‌ని రిమూవ్ చేయడానికి కొన్ని బేసెస్‌ని కలుపుతారు. సో, కలిపి యాసిడ్ బేస్ మొత్తాన్ని కూడా బయటికి తీసేస్తారు. సో, మళ్ళీ నీకు షుగర్ జ్యూస్ వస్తుంది. ఎసిడిక్ నేచర్ లేనటువంటి షుగర్ జ్యూస్ వస్తుంది. మీరు చెరుకు గడలు తింటున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క చోట పుల్లగా ఉంటాయి. ఎందుకని పుల్లగా ఉంటాయి? దానిలో యాసిడ్స్ ఉంటాయి. ఓకే. ఎసిటిక్ యాసిడ్ ఇలాంటివి ఉంటాయి. అలాంటి యాసిడ్స్ ఉంటే నీకు షుగర్ పార్టికల్స్ ఫార్మ్ కావు. ఓకే. సో, వాటి యొక్క ఫార్మేషన్‌లో వేరియేషన్ వచ్చేస్తుంది కాబట్టి బేసెస్‌ని కలిపి దాన్ని న్యూట్రలైజ్ చేస్తారు. సో, యాసిడ్, బేస్ 2 రియాక్ట్ అయ్యి కొన్ని సాల్ట్స్ లాగా బయటకొచ్చేస్తుంది. సో, దాన్ని ఏమంటారు అంటే ప్రెస్ మడ్ అంటారు. ప్రెస్ మడ్. ప్రెస్ మడ్. ఓకే. సో, ఇక్కడ ప్రెస్ మడ్‌ని ఎలా వాడతారంటే ఒక ఫెర్టిలైజర్ లాగా యూజ్ చేస్తారు. ఫెర్టిలైజర్ లాగా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడొచ్చినటువంటి షుగర్ జ్యూస్ ఏదైతే ఉందో ఇక్కడొచ్చింది. మళ్ళీ దానిలో ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది. అందుకని కొంచెం బాయిల్ చేస్తారు. బాయిల్ చేస్తే నీకు షుగర్ జ్యూస్ ప్లస్ ఒక బ్లాక్ విస్కస్ లిక్విడ్ అనేది వస్తుంది. బ్లాక్ విస్కస్ లిక్విడ్ వస్తుంది. ఆ బ్లాక్ విస్కస్ లిక్విడ్‌ని ఏమంటారు అంటే ఎస్పెషల్లీ మొలాసిస్ అంటారు. మొలాసిస్. మొలాసిస్. ఆల్కహాల్‌ని తయారు చేయాలంటే ఎస్పెషల్లీ ఏం కావాలి? ఫెర్మెంటేషన్ అనేటువంటి ప్రాసెస్‌లో మొలాసిస్‌నే రా మెటీరియల్‌గా తీసుకుంటాం. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడొచ్చినటువంటి షుగర్ జ్యూస్‌ని సెంట్రిఫ్యూగల్‌కి సంబంధించినటువంటి కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రుమెంట్‌లోకి పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సెంట్రిఫ్యూగల్ మిషన్‌లోకి పాస్ చేసినప్పుడు అవి ఎలా కన్వర్ట్ అయిపోతాయండి? సో, షుగర్‌గా కన్వర్ట్ అయిపోతుంది. షుగర్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ అనేది వస్తుంది. ఓకే. సో, ఇలా బై ప్రొడక్ట్స్ ఏంటంటే షుగర్ కేన్ ఇండస్ట్రీలో బగాసే అనేది బై ప్రొడక్ట్, ప్రెస్ మడ్ అనేది బై ప్రొడక్ట్, బ్లాక్ విస్కస్ లిక్విడ్ మొలాసిస్ అనేది బై ప్రొడక్ట్, కార్బన్ డయాక్సైడ్ ఈ 4 కూడా బై ప్రొడక్ట్స్. ఇక్కడ వాడు అడిగిన దానికి ద రెసిడ్యూ లెఫ్ట్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్టింగ్ జ్యూస్ ఫ్రమ్ షుగర్ బీట్స్ అంటున్నాడు. లేదంటే షుగర్ కేన్స్ అంటున్నాడు. సో, షుగర్ కేన్స్ తర్వాత నీకొచ్చేటువంటి ఆ బీట్ ఏదైతే అంటే ఆ పల్ప్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారండి? బగాసే. బగాసేగా చెప్తారు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ వన్ బగాసే అనేది. సో, క్వెషన్ నంబర్ 63కి ఆన్సర్ వచ్చి బి. నెక్స్ట్ వన్. ద మేజర్ గ్యాసెస్ పొల్యూటెంట్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఓకే. థర్మల్ పవర్ ప్లాంట్స్. సో, మన ఇండియాలో ఆహ్, కార్బన్ అంటే బొగ్గు ఇలాంటి వాటిని, కోల్ ఇలాంటి వాటిని యూజ్ చేసి కరెంట్‌ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ గవర్నింగ్ బాడీ ఎన్‌టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది చెప్తాం. కోల్ అనేటువంటి వాటిని వీళ్ళు యూజ్ చేస్తారు. సో, మనం 100% కరెంట్‌ని కన్జ్యూమ్ చేస్తుంటే వీటిలో అరౌండ్ ఒక 58% వరకు కరెంట్ అనేది థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచే. అంటే థర్మల్ ఎనర్జీని మనం యూజ్ చేస్తున్నాం. థర్మల్ ఎనర్జీ అనేటువంటి వాటినే యూజ్ చేస్తున్నాం. వరల్డ్ వైడ్‌గా తీసుకుంటే ఇది 65% వరకు ఉంది. వరల్డ్ వైడ్‌గా తీసుకుంటే ఇంత అమౌంట్‌లో నీకు పవర్ అనేటువంటిది ఎస్పెషల్లీ కోల్ నుంచే ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే కోల్ గాని లేదంటే థర్మల్ పవర్ అనేటువంటి థర్మల్ ఎనర్జీ ఫార్మ్‌లో ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. సో, దీని వలన కోల్ అనేటువంటిది బర్న్ చేస్తున్నప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇలాంటి వాటిలో బర్న్ చేస్తున్నప్పుడు దీని నుంచి వచ్చేటువంటి ప్రైమరీ పొల్యూటెంట్స్ ఏముంటాయి? వాటిలో మేజర్‌ది ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది చెప్తాం. సల్ఫర్ డయాక్సైడ్. ఓకేనా? సో, ద మేజర్ పొల్యూటెంట్ ఫ్రమ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే దానికి ఆన్సర్ ఏం చెప్పాలి? సల్ఫర్ డయాక్సైడ్. ఫస్ట్ ఇది ఎక్కువొస్తుంది. దీని తర్వాత ఏమొస్తుందంటే నైట్రోజన్ డయాక్సైడ్ ఇలాంటి వాటిని ఫార్మ్ చేస్తుంది. హైడ్రోకార్బన్స్ అనేటువంటిది, కార్బన్ డయాక్సైడ్ అనేది, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి తర్వాత ప్రయారిటీలో ఉంటాయి. సో, ఇక్కడ మేజర్‌గా ఏమొస్తుందని అడుగుతున్నాడు కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఇలాంటి సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువ మొత్తంలో ఫార్మ్ అవ్వటం వలన నీకు యాసిడ్ రెయిన్స్ అనేటువంటివి కూడా వస్తాయి. యాసిడ్ రెయిన్స్ అనేటువంటివి కూడా ఫార్మ్ అవుతాయి. ఓకే. అదే పెట్రోల్ గాని, డీజిల్ గాని ఓకే. మోటార్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నీకు ఎక్కువ మొత్తంలో వచ్చేవి నైట్రోజన్‌కి సంబంధించిన ఆక్సైడ్స్, కార్బన్‌కి సంబంధించిన ఆక్సైడ్. అంటే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ సంబంధించిన ఆక్సైడ్స్ వస్తాయి. లెడ్ ఉన్నటువంటి పెట్రోల్‌ని వాడితే నీకు నైట్రోజన్ డయాక్సైడ్స్ వస్తాయి. ఓకే. సో, దాంతో పాటుగా అడిషనల్‌గా ఏమొస్తుంది? కార్బన్ మోనాక్సైడ్. ఉన్నటువంటి గ్యాసెస్ అన్నిట్లో పాయిజనస్ గ్యాస్ ఇదే. కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటి దాన్ని చెప్తాం. కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా? రైట్. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఓరియంటేషన్‌లో ఇస్తే దానికి ఆన్సర్ అనేటువంటిది ఏం చెప్తామండి? డి అనేటువంటిది సల్ఫర్ డయాక్సైడ్‌ని తీసుకుంటాం. క్వెషన్ నంబర్ 64కి ఆన్సర్ అదే. నెక్స్ట్ వన్. అల్ట్రా ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎ మెటల్ ఈస్ డన్ బై. సో, ఏదన్నా ఒక మెటల్ అనేటువంటిది తీసుకుంటే
అల్ట్రా ప్యూరిఫికేషన్ అంటున్నాడు. అంటే మెటలర్జీ అనేటువంటి కాన్సెప్ట్‌లో మనకొస్తుంది. సో, మెటల్స్‌ని చాలా ప్యూర్ ఫార్మ్‌లో ఎలా తీసుకుంటారు? ఏ ప్రాసెస్‌లో తీసుకుంటారంటే, సో, ప్యూర్ మెటల్‌ని కలెక్ట్ చేయడానికి మేజర్‌గా యూజ్ చేసేటువంటి ఆ మెథడ్‌ని జోన్ రిఫైనింగ్ అంటారు. జోన్ రిఫైనింగ్, జోన్ రిఫైనింగ్, జోన్ రిఫైనింగ్, జోన్ రిఫైనింగ్ మెథడ్ అంటారనమాట. ఎస్పెషల్లీ దీనిలో ఏ ఎలిమెంట్స్‌ని, ఏ మెటల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ప్యూర్ ఫార్మ్‌లో. జెర్మేనియం అనేటువంటిది, జెర్మేనియం ఓకే. సో, జీ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ సిలికాన్, సిలికాన్, ఎస్ఐ అనేటువంటిది, జెర్మేనియం, సిలికాన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి గాలియం, గాలియం, జిఏ అనేటువంటిది తీసుకుంటాం. ఓకే. సో, ఇలాంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఇలాంటి ఎలిమెంట్స్ ఇంకోటి టెల్లూరియం అనేటువంటిది ఒకటుంది. టెల్లూరియం, టెల్లూరియం. ఇలాంటి మెటల్స్ అన్నీ కూడా నీకు ఎస్పెషల్లీ జోన్ రిఫైనింగ్ అనేటువంటి మెథడ్‌లోనే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ప్యూర్ ఫార్మ్‌లో. ఈ మెథడ్‌ని ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే డబ్ల్యూజీ స్టెఫన్ అనేటువంటి ఆయన. ఓకే. సో, ఈ ఈ సైంటిస్ట్ ఫస్ట్ టైమ్ జోన్ రిఫైనింగ్ అనేటువంటి మెథడ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈ మెథడ్‌లో ఏం చేస్తారో చూద్దాం. సో, ఇక్కడ ఒక సిలిండ్రికల్ టైప్‌లో ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది. దీని లోపల ఆ ఇంప్యూర్ ఫార్మ్‌లో ఉండేటువంటి ఆ రాడ్‌ని, ఆ మెటాలిక్ రాడ్‌ని ఓకే. సో, ఇప్పుడు నువ్వు జెర్మేనియంని తీయాలి అనుకోండి. జెర్మేనియంతో పాటు నీకేముంటాయి? ఇంప్యూరిటీస్ ఉంటాయి గదా! ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో, ఈ మొత్తాన్ని నువ్వు ఒక రాడ్ లాగా తీసుకొని, ఈ రాడ్‌ని దీనిలో పెట్టాలి. ఓకే. ఓకే. రాడ్‌ని దీనిలో పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఒక కాయిల్ లాంటిది ఉంటుంది. ఒక మూవింగ్ కాయిల్ లాంటిది ఉంటుందన్నమాట. మూవింగ్ కాయిల్ లాంటిది. మూవింగ్ కాయిల్ లాంటిది ఉంటుంది. ఇదేం చేస్తుంది? నువ్వు దీనికి హీట్ అనేటువంటి దాన్ని హీట్‌ని ప్రొవైడ్ చేసినప్పుడు అంటే కరెంట్ ఇలాంటి వాటిని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ కాయిల్ ఇలా కిందకొచ్చేస్తుంది. పైనుంచి ఓకే. ఇలా పైనుంచి కిందకి ఇలా మూవ్ అవుతా వస్తుంది. కిందకి తిరుగుతా ఉంటుంది. ఇలా పైకి, కిందకి, పైకి, కిందకి ఇలా మూవ్ అవుతా ఉంటుంది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ రాడ్ లోపల ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో, ఆ ఇంప్యూరిటీస్ అనేవి తొందరగా కరిగిపోతాయి. కరిగిపోయి ఈ కింద అవుట్‌లెట్‌లో నుంచి బయటకొచ్చేస్తాయి. ఒక సైడ్‌కొచ్చేస్తాయి అవి ఇంప్యూరిటీస్ అనేవి. సో, ఆ ఒక సైడ్‌కొచ్చిన ఇంప్యూరిటీస్‌ని బయటికి తీసేస్తారు. ఆ రిమైనింగ్ ఆ ప్యూర్ మెటల్‌ని కలెక్ట్ చేస్తారు. ఇలా ఇంప్యూరిటీస్‌ని నెక్స్ట్ ప్యూర్ మెటల్‌ని కలెక్ట్ చేసేటువంటి ఆ మెథడ్‌ని ఏమంటారు అంటే జోన్ రిఫైనింగ్ మెథడ్ అంటారు. సో, నథింగ్ బట్ జోన్ మెల్టింగ్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. సో, మెల్టింగ్ అంటే సాలిడ్ అనేటువంటి దాన్ని హీట్ చేస్తే అదేమవ్వాలి? లిక్విడ్‌గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే. సో, ఇంప్యూరిటీస్‌ని నీకు లిక్విడ్‌గా కన్వర్ట్ అనేటువంటిది చేస్తున్నాం. ఇక్కడ యూజ్ చేసేటువంటి ప్రిన్సిపల్ కూడా అదే. సో, ఎస్పెషల్లీ హైయర్ సాల్యుబిలిటీ అనేటువంటిది ఉంటుంది ఇంప్యూరిటీస్‌కి. ఇంప్యూరిటీస్ అనేటువంటివి గనక తీసుకుంటే దానికి సాల్యుబిలిటీ ఎలా ఉంటుందండి? ఇంప్యూరిటీస్‌కి హై సాల్యుబిలిటీ అనేటువంటిది ఉంటుంది. హై సాల్యుబిలిటీ అనేటువంటిది ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? హై సాల్యుబిలిటీ ఉండటం అంటే ఇలా వేడి ఇలా ఈ ఆర్క్ ఏదైతే ఉందో, ఈ రింగ్ ఏదైతే ఉందో దాన్ని హీట్ చేసి ఇలా తిప్పుతున్నప్పుడు పైకి కిందకి ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఈ రాడ్‌లో ఉన్న ఇంప్యూరిటీస్ ఏమవుతాయంటే ఇంప్యూరిటీస్‌కి తొందరగా కరిగిపోతాయన్నమాట. అలా తొందరగా డిజాల్వ్ అవ్వటం వల్ల వాటిని ఈజీగా మనం బయటికి తీసేస్తాం. రిమైనింగ్ ప్యూర్ మెటల్ అనేది అక్కడే ఉంటుంది కాబట్టి సో, అలా మనం మెటల్స్‌ని సెపరేట్ చేస్తాం. ఈ ప్రాసెస్‌ని ఏమంటారు అంటే జోన్ రిఫైనింగ్ అంటారు. జోన్ రిఫైనింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో, క్వెషన్ నంబర్ 65కి ఆన్సర్ వచ్చి సి అన్నమాట. సి. సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్. టు మెజర్ వెరీ హై టెంపరేచర్ వి యూజ్. ఓకే. సో, టెంపరేచర్‌ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి వాటినే థర్మోమీటర్స్‌గా చెప్తారు. అయితే ఈ థర్మోమీటర్స్‌లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేంజ్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరిక్ థర్మామీటర్ గనక తీసుకున్నారనుకోండి. ఇవి అప్రాక్సిమేట్‌లీ -37 ° నుండి 35 అలా కూడా తీసుకుంటాం. సో, 37 ° నుంచి మైనస్ ఎంత వరకు ఇవి మెజర్ చేయగలుగుతాయి? అరౌండ్ ఒక 360 ° వరకు మెజర్ చేయగలుగుతాయన్నమాట. 360 ° వరకు. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 356 వరకే మెజర్ చేయగలుగుతాయి. బట్ మనకి కొన్ని చోట్ల ఇలా ఉంటుంది. సో, వీటిలో ఏదైనా గాని కరెక్టే. -37 to 356 ° వరకు ఉన్నటువంటి వాటిని ఇవి మెజర్ చేయగలుగుతాయి. అంతకంటే ఎక్కువ హీట్ చేస్తే యాక్యురసీ అనేటువంటిది దెబ్బతింటుంది. మెర్క్యూరిక్ థర్మామీటర్. నెక్స్ట్ ప్లాటినం థర్మామీటర్స్ గనక తీసుకున్నారనుకోండి. ఇవి -200 ° నుంచి మీకు ఎంతవరకు మెజర్ చేయగలుగుతాయంటే 1000 ° వరకు టెంపరేచర్‌ని మెజర్ చేయగలుగుతాయి. సో, 1200 వరకు కూడా రఫ్‌గా వాల్యూస్ అనేటువంటిది ఇస్తాయి. బట్ యాక్యురసీ అనేది చేంజ్ అవుతుంది. అందుకనే జనరల్‌గా ఈ వాల్యూని తీసుకుంటాం.
నెక్స్ట్ థర్మో ఎలక్ట్రిక్ పైరోమీటర్ అంటున్నారు. ఓకే. సో, పైరోమీటర్ నెక్స్ట్ థర్మో ఎలక్ట్రిక్ పైరోమీటర్ లిటిల్ బిట్ వేరియేషన్ ఉంది. సో, థర్మో ఎలక్ట్రిక్ కపుల్ ఆర్ పైరోమీటర్‌గా తీసుకున్నట్లయితే దీనికి టెంపరేచర్ అనేది ఎంత వరకు ఫైండ్ ఔట్ చేయొచ్చంటే అరౌండ్ 425 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 425 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 1325 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు. అదే పైరోమీటర్ అనేది గనక తీసుకుంటే అరౌండ్ నీకు 700 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 700 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 4000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మెజర్ చేయొచ్చు. ఓకే. సో, ఇలా హై టెంపరేచర్‌ని మెజర్ చేయడానికి ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న వాటిలో దేన్ని వాడతారు? ఈ పైరోమీటర్, థర్మో ఎలక్ట్రిక్ పైరోమీటర్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తారు. దీనికంటే ది బెస్ట్ ఏంటంటే ఆప్టికల్ పైరోమీటర్ అనేటువంటిది. ఆప్టికల్ పైరోమీటర్ అనేటువంటిది ఈవెన్ స్టార్స్ ఇలాంటి వాటిలో ఉన్నటువంటి టెంపరేచర్‌ని కూడా మెజర్ చేసే కేపబిలిటీ ఆప్టికల్ పైరోమీటర్‌కి ఉంటుంది. సో, బట్ మనకి ఇక్కడ ఇచ్చింది 66కి ఆన్సర్ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది హైయెస్ట్ అంటున్నాడు కాబట్టి సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. సో, ఈ థర్మోమీటర్స్ వర్కింగ్ ప్రిన్సిపల్ గూడా ఏంటదండి? ఏ ప్రిన్సిపల్‌ని బేస్ చేసుకొని ఇవి వర్క్ చేస్తాయి? సో, హీట్ చేసినప్పుడు ఏదన్నా మెటీరియల్‌ని హీట్ చేసినప్పుడు అవి ఎక్స్‌పాండ్ అవుతాయి. ఎక్స్‌పాన్షన్ అనేటువంటి ప్రిన్సిపల్‌ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాయన్నమాట. సో, హీట్ చేశారనుకోండి మెర్క్యూరీ మూవ్ అవుతుంది గదా! సో, ఆ మెర్క్యూరీ మూవ్‌మెంట్‌ని బట్టి అంటే ఎక్స్‌పాన్షన్ బట్టే మనం ఈ థర్మామీటర్స్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్‌గా వాటిని కన్సిడర్ చేస్తాం. సో, క్వెషన్ నంబర్ 66కి ఆన్సర్ వచ్చి సి. నెక్స్ట్ వన్. విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్మేషన్ అక్కర్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అంటున్నాడు. సో, ఫోటోసింథసిస్ అంటే ఎన్ నంబర్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్స్ అనేటువంటిది ఎన్ నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్‌తో రియాక్షన్ చేస్తే ఈ 2 కూడా ఎలా మారిపోతాయండి? 2 కూడా కార్బోహైడ్రేట్స్‌గా కన్వర్ట్ అయిపోతాయి. C6H12O6 ప్లస్ ఆక్సిజన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎనర్జీ కూడా లిబరేట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎనర్జీ కూడా లిబరేట్ అవుతుంది. అయితే ఈ రియాక్షన్ అంతా జరగాలంటే నీకు ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ హెచ్‌న్యూ అంటే సన్‌లైట్ అనేటువంటి ప్రెజెన్స్‌లోనే జరుగుతుంది. సన్‌లైట్ అనేటువంటి ప్రెజెన్స్‌లో. సో, సన్‌లైట్ పడినప్పుడు అంటే సోలార్ ఎనర్జీ అనేటువంటిది ఎలా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ సోలార్ ఎనర్జీ? రైట్. కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అవునా? సోలార్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కెమికల్ ఎనర్జీగా కన్వర్షన్ అనేటువంటిది చేస్తుంది. ఓకేనా? సో, కాబట్టి క్వెషన్ నంబర్ 67కి ఆన్సర్ ఏం తీసుకుంటాం? ఆప్షన్ సి. సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ అనేటువంటిదిగా తీసుకుంటాం. సోలార్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఏ కలర్‌ని అబ్జార్బ్ చేస్తుంది సన్‌లైట్‌లో నుంచి? నీకు సన్‌లైట్‌లో వైట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. దానిలో 7 కలర్స్ ఉంటాయి. విఐబి, జీవైఓఆర్, విబ్‌జిఆర్. సో, ఈ విబ్‌జిఆర్‌లో ఏ కలర్‌ని తీసుకుంటుంది? అది గ్రీన్ కలర్‌ని బయటకి ఎమిట్ చేస్తుంది. ఓకే. ప్లాంట్స్ అనేటువంటిది నీకు గ్రీన్ కలర్‌ని బయటకి ఎమిట్ చేస్తాయి. గ్రీన్ కలర్‌ని ఎమిట్ చేయాలంటే దాని కాంప్లిమెంటరీ కలర్ ఏంటి? యెస్. దానికి ఒక షార్ట్ కట్ లాగా ఇలా తీసుకోవచ్చు కాంప్లిమెంటరీ కలర్స్‌కి. సో, బీవీ రాయ్ జీ. అంటే గ్రీన్ అనేటువంటి దానికి కాంప్లిమెంటరీ కలర్ రెడ్ అన్నమాట. సో, గ్రీన్‌ని బయటికి ఎమిట్ చేస్తుందంటే అది ఏ కలర్‌ని తీసుకుంటుంది లోపలికి? రెడ్ కలర్‌కి సంబంధించిన వేవ్ లెంగ్త్‌ని తీసుకుంటుంది. వైలెట్‌ని ఎగ్జిబిట్ చేస్తుందంటే యెల్లో కలర్‌ని తీసుకుంటుంది. ఇలా మనం కాంప్లిమెంటరీ కలర్స్‌ని చెప్తాం. సో, ఇది రెడ్ కలర్ వేవ్ లెంగ్త్‌ని అబ్జార్బ్ చేస్తుంది. నెక్స్ట్ రెడ్ కలర్‌కి 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటాయి. యాంగ్స్ట్రామ్ యూనిట్ వేవ్ లెంగ్త్ అనేది అంత ఉంటుంది. లాంబ్డా వాల్యూ అనేటువంటిది. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే ఇక్కడ ఫార్మ్ అయినటువంటి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందని కూడా ఎక్కువగా అడుగుతా ఉంటారు. సో, ఈ ఫార్మ్ అయ్యేటువంటి ఆక్సిజన్ ఎప్పుడూ కూడా నీకు కార్బన్ డయాక్సైడ్‌లో ఆక్సిజన్ ఉంది. వాటర్‌లో కూడా ఆక్సిజన్ ఉంది. ఈ రెండిట్లో ఏ ఆక్సిజన్ బయటకొస్తుంది? ఎస్పెషల్లీ వాటర్‌లో ఉన్నటువంటి ఆక్సిజన్ మాత్రమే బయటకొస్తుందన్నమాట. వాటర్‌లో ఉన్నటువంటి ఆక్సిజన్ మాత్రమే బయటకనేటువంటిది వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక బిట్ ఏంటంటే ఇది సన్‌లైట్ ప్రెజెన్స్‌లో జరుగుతుంది కాబట్టి అంటే లైట్ అనేటువంటిది రిక్వైర్ అవుతుంది. ఎనర్జీ రిక్వైర్ అవుతుంది కాబట్టి ఇటువంటి రియాక్షన్స్‌ని ఏమంటారు? ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటే అర్థం ఏంటండి? ఏదన్నా ఒక రియాక్షన్ అనేది జరగడానికి ఎనర్జీ గనక రిక్వైర్ అయితే వాటిని ఏమంటారు? ఎండోథర్మిక్ అంటారు. అదే ఎనర్జీని రిలీజ్ చేసిందనుకోండి ఎక్సోథర్మిక్‌గా చెప్తారు. సో, మనల్ని ఒకసారి బోల్తా కొట్టించడానికి ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అయినట్టుగా ఈక్వేషన్ ఇస్తాడు. ఓకే. ఇది ఎనర్జీ రిలీజ్ అయింది. కానీ ఎప్పుడు? అసలు రియాక్షన్ జరగాలి గదా! రియాక్షన్ జరగాలంటే సన్‌లైట్ అనేటువంటిది ఉండాలి. ఓకే. సో, ఇది ఉంటేనే నీకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇది ఎండోథర్మిక్ రియాక్షన్‌గా చెప్తాం. సో, క్వెషన్ నంబర్ 67కి ఆన్సర్ వచ్చి సి అనేటువంటి దాన్ని తీసుకుంటారు.
నెక్స్ట్ క్వెషన్. ఫర్ ప్రొటెక్టింగ్ సెన్సిటివ్ ఎక్విప్‌మెంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఓకే. సో, ఇట్ షుడ్ బి యెస్. సో, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఆర్క్ అంటున్నాడు. అంటే బయట నుంచి ఈ ఇలాంటి ఎలక్ట్రిక్ ఆర్క్ ఇలాంటివి తీసుకున్నామనుకోండి, ఎక్కువ మొత్తంలో నీకు ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీని నెక్స్ట్ మ్యాగ్నెటికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి అన్నమాట ఇవి. మ్యాగ్నెటిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. మ్యాగ్నెటిక్ ఎనర్జీ. సో, నీకు థండర్స్, లైట్నింగ్ ఇలాంటివి చెప్తాం గదా! సో, అవి వచ్చినప్పుడు ఎంతైతే టెంపరేచర్ వాటిలో ఉంటుందో, అంత టెంపరేచర్‌ని ప్రొడ్యూస్ చేయగలిగిన కేపబిలిటీ ఎలక్ట్రిక్ ఆర్క్ ఉంటుంది. సో, కరెంట్ అనేది వస్తుందంటే ఆటోమేటిక్‌గా దానిలో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటిది కూడా ఉంటాయి. సో, అందుకని ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటికల్ ఎనర్జీ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయగలిగిన కేపబిలిటీ ఉంటుంది. చాలా చాలా సెన్సిటివ్ ఎక్విప్‌మెంట్స్‌ని ఎప్పుడు కూడా దేనిలో పెడతారు అంటే, ఈ ఐరన్ క్యాన్‌లో పెడతారు. దానికి రీజన్ ఏంటి? ఐరన్ క్యాన్‌లో పెట్టడానికి రీజను, నీకు ఐరన్ అనేటువంటిది ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఫెర్రో మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే. ఇలా యాక్ట్ చేయడం వల్ల నువ్వు దానిలో పెట్టారనుకోండి, ఆ మెటీరియల్స్‌ని వాటిలో పెట్టారనుకోండి. సో, ఈ ఐరన్ ఏం చేస్తుందండి, నీకు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. సో, ఇన్నర్‌గా నీకు ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవటం వలన, అంటే ఇది లోపలికి అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని తక్కువ ప్రొడ్యూస్ చేయడం వలన చాలా కన్సిడర్ చేయం. సో, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డే ఎక్కువ మొత్తంలో వస్తుంది. సో, లోపల ఉన్నవి సేఫ్‌గా ఉండిపోతాయన్నమాట. అందుకనే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటి ఫినామినాని బేస్ చేసుకొని, ఎస్పెషల్లీ ఐరన్ అనేటువంటిది ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అవ్వటం వలన, సో, నీకు బయట నుంచి వచ్చేటువంటి ఇలాంటి కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిక్ ఆర్క్ ఇలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయటానికి ఈ ఐరన్ క్యాన్‌లో మనం పెడతాం అన్నమాట. ఓకే. సో, మనం కూడా బతికున్నామంటే కారణం ఏంటంటే, ఈ ఎర్త్ అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ మ్యాగ్నెట్‌గా కన్సిడర్ చేస్తాం. సో, నీకు సన్ రేస్ నుంచి కొన్ని చార్జ్డ్ పార్టికల్స్, కొన్ని బాంబ్స్ లాంటివి వస్తాయన్నమాట. కరోనాస్ అంటాం వాటిని. ఓకే. కరోనా అంటే వైరస్ కాదు. ఇక్కడ ఒక 2012 సినిమాలో మీరు చూసుంటే ఒక ఇంత ఫైర్ బాల్స్ లాంటివి పడతా ఉంటాయి. అవి చార్జ్డ్ పార్టికల్స్ లాంటివి. అలాంటి చార్జ్డ్ పార్టికల్స్ మన భూమి మీదకి రాకుండా ఈ ఎర్త్ అనేది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని ప్రొడ్యూస్ చేయటం వలన, ఆ బాల్స్ వచ్చి ఇదిగోండి ఈ ఫీల్డ్‌కి తగిలి వెనక్కెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ ఫీల్డ్ జస్ట్ లైక్ డ్యూయల్ నేచర్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఇది పాజిటివ్ ఉందనుకోండి, ఇది కూడా పాజిటివ్ లాగా బిహేవ్ చేసిద్ది. సో, సేమ్ పోల్స్ రిపెల్ అవుతాయి కాబట్టి వెనక్కెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే. రైట్. సో, క్వెషన్ నంబర్ 68కి ఆన్సర్ ఏంటంటే బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. బి. ప్లేస్డ్ ఇన్‌సైడ్ అన్ ఐరన్ క్యాన్. నెక్స్ట్ వన్. గామా రేస్ కెన్ బి యూజ్డ్ ఓకే. గామా రేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిరీస్‌లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఈ సిరీస్ అనేటువంటిది గనక తీసుకున్నారనుకోండి, దీనిలో మనం ఫస్ట్ చెప్పుకునేటువంటి రేస్ ఏముంటాయి? గామా రేస్ అన్నమాట. గామా రేస్ అనేటువంటిది, దీని తర్వాత ఎక్స్ రేస్ అనేటువంటి వాటిని చెప్తాం. ఎక్స్ రేస్, ఇంకోటి యూవీ రేస్ అనేది, ఐఆర్ అనేటువంటిది. ఐఆర్ ఈ మధ్యలో విజిబుల్ అనేటువంటిది వస్తుంది. విజిబుల్. ఓకే. మైక్రోవేవ్స్ అనేటువంటిది, రేడియో వేవ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ గామా రేస్‌ని ఎస్పెషల్లీ వీటికి ఎనర్జీ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. లాంబ్డా వాల్యూ తక్కువ ఉంటుంది. సో, వీటిని ఎక్కడ వాడతారంటే ఈ బయోజెనెటిక్ ప్లాంట్స్ ఇలాంటి వాటిని, ప్లాంట్స్‌ని రీక్రియేట్ చేయటానికి, అంటే జెనెటికల్‌గా ఎక్కడైనా డిజార్డర్ గనక ఉందనుకోండి, ఉంటాయి. ఇక్కడ ఏదో ఒక జీన్ అనేటువంటిది ప్రాపర్‌గా దానివల్ల మనకి అడ్వాంటేజ్ లేదనుకోండి. సో, అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి ఈ గామా రేస్ అనేటువంటిది వాటిని యూజ్ చేస్తా ఉంటారు. అంటే జీన్ మ్యుటేషన్ అనేటువంటిది చేయటానికి, ఎస్పెషల్లీ జీన్ మ్యుటేషన్ అనేటువంటిది చేయటానికి గామా రేస్‌ని వాడతారు. సో, వీటిని జనరల్‌గా 2 మెథడ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఒకటి ఫిజికల్ మ్యుటాజెన్స్ అనేటువంటిది చెప్తాం. ఫిజికల్ మ్యుటాజెన్స్ అనేటువంటిది. ఈ మెథడ్ అనేటువంటిది ఒకటి వాడతారు. ఇంకోటి కెమికల్ మ్యుటాజెన్స్ అనేటువంటి ఈ 2 టైప్స్ ఆఫ్ కంటెంట్స్‌ని వాడతారు. ఫిజికల్ మ్యుటాజెన్స్‌లో ఏం వాడతారంటే గామా రేస్‌ని, ఎక్స్ రేస్‌ని, యూవీ రేస్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తారు. అదే నెక్స్ట్ ఆల్ఫా రేస్ అనేటువంటిది, ఆల్ఫా, బీటా ఇలాంటి రేస్‌ని వాడతారు ఫిజికల్ మ్యుటేషన్‌లో. ఓకే. అదే కెమికల్ మ్యుటేషన్స్‌లో కొన్ని కెమికల్స్‌ని వాడతారు. ఎస్పెషల్లీ వాళ్ళు వాడేటువంటి కెమికల్ ఏంటంటే ఇథైల్ ఇథైల్ మీథేన్ సల్ఫేట్ అనేటువంటిది చెప్తాం. సల్ఫేట్. ఓకే. సో, ఈఎంఎస్ అంటారు. దీన్ని వాడి ఏదైతే మనకి ఒక ప్లాంట్‌ని కొత్తగా రీక్రియేట్ చేయాలనుకోండి. ఓకే. మీకు నార్మన్ బోర్లాంగ్ అనేటువంటి ఆయన తీసుకుంటే
వరల్డ్ వైడ్‌గా ఆయన్ని గ్రీన్ రెవల్యూషన్‌కి ఫాదర్‌గా చెప్తారు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. మన ఇండియాకి వచ్చేసరికి నెక్స్ట్ వరల్డ్ వైడ్‌గా ఉండేటువంటి వాటికి వేరియేషన్ అనేటువంటిది ఉంది. రైట్. సో, వరల్డ్ వైడ్‌గా ఉండేటువంటి ఎవరు అని చెప్తారు? నార్మన్ బోర్లాంగ్ అనేటువంటి ఆయన్ని తీసుకుంటారు. నార్మన్ బోర్లాంగ్. ఓకే. సో, ఎందుకని నార్మన్ బోర్లాంగ్‌ని కన్సిడర్ చేస్తారు? ఎంఎస్ స్వామినాథన్ ఏమో మన ఇండియాకి, నార్మన్ బోర్లాంగ్ వరల్డ్ వైడ్‌గా తీసుకుంటాం. ఎందుకని? దానికి రీజన్ ఏంటి? ఆ టైంలో ఆయన వీట్ అంటే గోధుమల మీద చాలా కొత్త వంగడాలను సృష్టించాడు. సో, హైబ్రిడైజేషన్ అనేటువంటి ఒక మెథడ్‌ని యూజ్ చేసి హైబ్రిడైజేషన్ అనేటువంటి ఒక మెథడ్ అనమాట. అంటే బయోజెనెటిక్ రీక్రియేషన్ లాంటిది చేశాడు. సో, ఎక్కువ గోధుమలు గనక తీసుకుంటే ఆ ప్లాంట్స్ అనేది ఎలా ఉంటాయంటే ఎక్కువ హైట్ ఉండేవి. ఇలా ఎక్కువ హైట్ ఉండటం వల్ల గాలొచ్చినప్పుడు అవి తొందరగా పడిపోయాయి. సో, నెక్స్ట్ వీటి ఈల్డ్ కూడా తక్కువ మొత్తంలో ఉండేది. ఓకే. అందుకని ఈల్డ్ ఎక్కువగా వచ్చేటువంటి ఒక ప్లాంట్ నుంచి జీన్ అనేది తీశాడు. ఓకే. ఎలా తీస్తారు? ఇదిగోండి ఈ జీన్ మ్యుటేషన్ అనేటువంటి ప్రాసెస్. గామా ఇలాంటి రేస్‌ని యూజ్ చేసి వాటిని కట్ చేస్తారు. ఓకే. సో, దాన్ని అలా బయటికి తీశారు. నెక్స్ట్ ఇంకొకటి ఇది ఎక్కువ మొత్తంలో ఈల్డ్ ఇచ్చేటువంటి జీన్. నెక్స్ట్ చాలా ఎక్కువ లెంత్ ఉన్నటువంటి ఇంకొక జీన్ అంటే ఇది వేరే ప్లాంట్ అనమాట. ఇది ఎక్కువ లెంత్ కాకుండా చాలా తక్కువ లెంత్ అనేది ఉంటుంది. తక్కువ లెంత్ అనేది ఉంటుంది. ఎక్కువ లెంత్ ఉండడం వల్లే కదా మనకు ప్రాబ్లమ్ వచ్చింది. అందుకని తక్కువ లెంత్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ ఈ చీడపీడలు ఇలాంటి వాటిని కూడా తట్టుకుని బతకగలిగిన క్యాపబిలిటీ ఉన్నటువంటి ఇంకొక ప్లాంట్ నుంచి ఇంకొక జీన్ తీశారు. ఈ రెండిటిని కలిపి ఒక హైబ్రిడ్ జీన్‌ని డెవలప్ చేశారు. అది చాలా పొట్టిగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఈల్డ్ అనేటువంటిది ఇస్తుంది. సో, అందుకని నార్మన్ బోర్లాంగ్‌ని ఎస్పెషల్లీ ఏమంటారు అంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్‌గా తీసుకుంటారు వరల్డ్ వైడ్‌గా. ఓకే. రైట్. సో, ఆయన ఎలా చేశారు? ఈ జీన్ మ్యుటేషన్ అనేటువంటి మెథడ్‌ని ఫాలో అవ్వటం జరిగింది. సో, వాటిల్లో ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌గా ఇలాంటి వాటిని వాడుతున్నారు. గామా రేస్‌ని, ఎక్స్ రేస్ కంటే ఎక్కువ మొత్తంలో యూవీ ఇలాంటి రేస్ కంటే గామా రేస్‌ని ఎక్కువ మొత్తంలో యూజ్ చేస్తారు. ఓకే. సో, ఏవైతే మనకి కావాలో క్రాస్ బ్రీడింగ్ ఇలాంటివి చేయాలనుకోండి. క్రాస్ బ్రీడింగ్ అనేటువంటిది చేయడానికి అంటే క్రాస్ బ్రీడింగ్ చేయాలంటే ఫస్ట్ వాటిని కట్ చేయాలి గదా! సో, అలాంటివి కట్ చేయడానికి ఈ గామా రేస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తారు. ఓకేనా? రైట్. సో, ఇది ఓవరాల్‌గా వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్. యెస్. ఓకే. థాంక్ యూ. Hi students, welcome to IACE online classes. In this class, we shall see RRB NTPC English Medium Grant Test 38 biology questions and their analysis. Now, let us see the first question. Blood cancer is called as, and if you look at the options here, anemia, polycythemia, leukopenia, and leukemia. So, everybody knows that there will be some sort of or some different types of cancers can be recognized in the human body, breast cancer, lung cancer, okay, and blood cancer. But first of all, we should know what is this cancer. Cancer means uncontrolled, okay, so uncontrolled cell division. If the control over cell division is lost, we know that each and every living cell has the ability to divide and produce new cells. So uncontrolled cell division is nothing but results in the formation of a special kind of structures called tumors. Okay, and if these tumors are of two types, one type of tumors are called benign tumors, another type of tumors are called malignant tumors. Okay, benign tumors and malignant tumors. Benign tumors, if you see, benign tumors cannot spread from one place to another place. Through surgical methods we can remove those, but malignant tumors can spread from one place to another place. Okay, these malignant tumors only causes what? Cancer. So uncontrolled cell division results in the formation of tumors. Clear? Now, and these tumors are of two types. One is benign tumor, another one is malignant tumor. Okay, the benign tumors cannot spread from one place to another place in the body, but whereas the malignant tumors can spread, which leads to a particular what to say, medicine also not available at present
A proper cure is also not there for this, except if you recognize that cancer in a earlier stages, yes, we can get rid of that. But at secondary level or beyond the limits, definitely it cannot be controlled, and there is no proper cure also. Such a dreadful disease is this cancer. Okay, now blood cancer is called as, so blood cancer means leukemia. We know that leukocytes are the white blood corpuscles. Okay, so the blood cancer is also called leukemia. Okay, anemia. If you look at the remaining options, anemia, deficiency of iron, polycythemia. Okay, polycythemia means increase in the number of blood cells. Leukopenia means increase in the number of only particular WBC, or decrease, we can say. So leukemia is the correct answer for the question. But remember, my dear students, additional information regarding this question is February 4th is celebrated as a World Anti-Cancer Day. Okay, so World Anti-Cancer Day. So World Anti-Cancer Day is being celebrated on February 4th. Now 2020 February 4th World Anti-Cancer Day theme is I am and I will. Okay, and I am and I will is the theme of 2020 World Cancer Day. Clear? Next, the companion cells of phloem are found in. So usually the companion cells are found in, very important bit, number of times it is repeated. So gymnosperms. We know that the flowering plants are divided into two types, gymnosperms and angiosperms. So the plants which have got naked seeds are nothing but gymnosperms. The plants which have got covered seeds are nothing but angiosperms. Okay, the angiosperms are further divided into monocots and dicots. And the non-flowering plants includes as classified into Thallophyta, Bryophyta and Pteridophyta. So Bryophyta, moss plants, it's a non-flowering plant. Pteridophyta, it's a first land plants. And these Bryophyta, remember very important bit here, are called amphibians of the plant kingdom. So amphibians of the plant kingdom. So which are called amphibians of the plant kingdom means Bryophyta plants. Remember, these plants can survive both on the land as well as in the water. Okay, Pteridophyta are nothing but the first land plants. That's why these are called reptiles of the plant kingdom. Reptiles of the plant kingdom. Okay, and angiosperms are the plants which have got covered seeds. The naked seeds are present in gymnosperms. Best example for this is Pinus. So the companion cells are found in gymnosperms. Clear? And remember the remaining bits also. Bryophytes are called amphibians of the plant kingdom. Pteridophyta are called reptiles of the plant kingdom. Cardiac muscle is made of branched fibers that, so here the characters of that particular cardiac muscle, based on that the question is given. So usually we know that there are three types of muscles. One are striated muscles, and second one non-striated muscles, and third one cardiac muscles. So if you look at the striated muscles, this is the structure of the muscle. Okay, now if you observe the muscle structure or the muscle cells here, you can see the nucleus, and here striations are there. Okay, such branched cells with striations can be called as what? Striated muscles. Whereas non-striated muscles, they are spindle in shape, so they are like this. Okay, no striations in this. That's why these are also called smooth muscles. So
all the striated muscles are voluntary muscles. They are under our control. The muscles in the hands and legs are striated muscles. Okay. Whereas the non-striated muscles are present inside the body. So their action is not under our control. So all non-striated muscles are involuntary muscles. And if you look at the cardiac muscles, these cardiac muscles looks like striated muscles, works like non-striated. That is very, very important to remember. Okay. So they are structurally striated muscles, but functionally non-striated muscles. So that means in the structure they have got striations just like voluntary muscles, but in their function they are involuntary. So the muscles which exhibits are the involuntary muscle that exhibits voluntary characters. The same answer. Okay. The involuntary muscle that exhibits voluntary characters, voluntary muscles characters. Okay. So that is nothing but cardiac muscle. Remember, on the 21st day only, in the gestation period, in the fetus, the heartbeat starts. So from that fraction of second onwards till the death, the heartbeat continues. So they never take rest. Such a powerful muscles are nothing but these cardiac muscles. Now, if you look at the characters of these cardiac muscles, they are striated, but they are involuntary in their function. Okay. So if you look at the options here, option A, non-striated and voluntary muscle fibers. So they are not non-striated. That's why this is the wrong option. And second option, striated and involuntary muscle fibers. Okay. So this can be considered. Why? Because these are striated muscles which have got striations or bands or what to say, these what do you call band like structures. Okay. That's why these are called striated. Striations are seen. Clear? And they are involuntary in their action. So answer is option B. If you look at the remaining two options, non-striated and involuntary. They are not non-striated, they are striated. And option D, striated and voluntary, but they are striated but not voluntary. They are involuntary. Their action is not under our control. Clear? So that's about the cardiac muscles. And remember, they never take rest. Okay. And if you look at the next question, humerus bone is situated in. So humerus is the bone which is also called upper arm. Okay. So this part. Okay. So this part which is located here, it is only called as what? So the upper arm, this part is nothing but humerus. So humerus bone is situated in upper arm. And if you look at the remaining options, so thigh bone, we know that this is a largest bone in the body. And knee, where we can see the what to say, hinge joint. Okay. Hinge joint can be seen. And upper arm is the answer. And forearm is nothing but that this part, remaining part. Okay. Which have got fingers. Clear? So that's about this question. And remember, my dear students, there are 206 bones in the adult human body. Okay. And in children there are more than 300 bones. Which vitamin is excreted through urine? So remember always the vitamin that is excreted. And here there may be a chance to get confused. We know that there are two types of water soluble vitamins. Okay. Which includes the B complex and vitamin C. And fat soluble vitamins includes A, D, E and K. Okay. Now you may get confused here. B complex and C vitamin both are water soluble. That's why we may think B complex vitamins like B1, B2, B3, B6, B12, folic acid, biotin, pantothenic acid, these vitamins may be, since they are mostly water soluble, so it will be excreted through urine. And if you take B complex tablet also, you may get yellowish urine. Okay. So that's why you may get confused with this. But here the question is, which vitamin regularly excreted through urine? That is the
way we have to understand the question. So always the which vitamin is excreted through urine means vitamin C. That's why whatever the amount of vitamin C you take, you need not to worry. Why? Because it will be excreted through urine. Clear? So that's why excess intake of vitamin C does not cause any harm. Now if you look at the options here, option A citric acid, option B ascorbic acid, option C carbonic acid, option D folic acid. So here also there may be confusion. Citric acid is not a vitamin. Okay, carbonic acid, it is not also a vitamin, but folic acid is a B complex vitamin, but we should not consider this. And the answer for this question is ascorbic acid. Remember, the first vitamin that was discovered is vitamin C. Okay, and vitamin C is also called anti-cancer vitamin. Remember, our institute name is IACE. Okay, so in this there are two important bits what you have to remember. One is I stands for iodine. Because of the deficiency of a mineral called iodine, we will get a disease called simple goiter. Okay, there is swelling of thyroid gland. Thyroid gland will be gets swollen because of less intake of this iodine. And remember, starch can be tested. Starch can be tested by using a chemical called iodine. Okay, and ACE, these three are vitamins: vitamin A, vitamin C, vitamin E. But remember, these three are called anti-cancer vitamins. Okay, ACE are called anti-cancer vitamins, and first priority should be given to vitamin C, second priority should be given to vitamin A, third priority should be given to vitamin E, when three options are given. Okay, which of the following is a anti-cancer vitamin? But options are three given. That's why at the time you should choose, or the first priority should be given to vitamin C. Okay, so this vitamin C can act as a anti-cancer vitamin. At least if you don't remember all these things, remember our institute name. So based on that you can recollect this. Clear? So ascorbic acid is the correct answer for this question. Okay, remember, the deficiency of vitamin C or ascorbic acid leads to a disease called scurvy, and the best source for ascorbic acid is Indian gooseberry. Okay, Indian gooseberry, nothing but amla, usiri, we can call that. This is the best source or richest source, and the cheapest source, okay, is nothing but guava fruit. Clear? That's about vitamin C. And remember one more important bit also, vitamin C is heat sensitive. Okay, excess heat of food items results in the loss of a particular vitamin, means vitamin C. Welcome to IAC online classes. Today we are going to discuss about NTPC English Medium Grand Test number 38. So here manaki Grand Test number 38 ni we discuss about. First question out of this. So here Panshet Dam is located in which of the following states? So here given a dam, name of the dam is Panshet Dam, which is located in which of the following states is the question. Then Haryana. So we can see the options of all of these options. Haryana. In Haryana, we can see Western Jamuna Canal is there. Western Jamuna Canal is there. Western Jamuna Canal. So Western Jamuna Canal, which is located in Haryana. And one more project, Satluj project is there. One more project, Bakra Nangal project is there on Satluj River. Bakra Nangal. ఈ బాక్రా నంగల్ అనేది కంబైన్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్. సో ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలు కలిపి కట్టుకునేటువంటి ప్రాజెక్ట్ మనకి బాక్రా నంగల్ ప్రాజెక్ట్. పంజాబ్ కానీ, హర్యానా కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ. సో నెక్స్ట్ వన్ ఆప్షన్ బి ఏమన్నారంటే మహారాష్ట్ర అన్నారండి. ఇక్కడ పంచేట్ అనేటువంటి డ్యామ్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. ఇది కాకుండా ఇక్కడ బాబ్లీ అనేటువంటి ఇంకో ప్రాజెక్ట్ ఉందండి. ఈ బాబ్లీ ఈజ్ కంట్రవర్షియల్ బిట్వీన్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర. సో తెలంగాణ మహారాష్ట్రకి కంట్రవర్షియల్ గా ఉన్న ప్రాజెక్ట్ మనకి బాబ్లీ అనేటువంటి ప్రాజెక్ట్. అలాగే మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే చంబల్ రిజర్వాయర్ ఇస్ దే, చంబల్ కానీ,
అదేవిధంగా బాన్ సాగర్ డ్యామ్. సో చంబల్, బాన్ సాగర్ డ్యామ్ అండ్ హలోన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ కండలియా ఇరిగేషన్ ప్రాజెక్ట్. కండలియా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. సో దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, బీహార్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే నెంబర్ 1 గండక్, నెంబర్ 2 కోసి. సో గండక్ అండ్ కోసి ఆర్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ బీహార్ స్టేట్. సో గండక్ కోసి ప్రాజెక్ట్ మనకి బీహార్ రాష్ట్రంలో కనిపిస్తున్నాయండి, గండక్ అండ్ కోసి ప్రాజెక్ట్స్. సో ఈ గండక్ అండ్ కోసి ప్రాజెక్ట్స్ అనేవి కంబైన్డ్ ప్రాజెక్ట్స్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. అంటే ఇండియా నేపాల్ ఇద్దరు కూడా కలిపి కట్టుకున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవి? గండక్ అండ్ కోసి ప్రాజెక్ట్స్. మరి ఈ ఇండియా అండ్ నేపాల్ ఇద్దరు కలిపి కట్టుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ ని మనం ఏమంటున్నాం అంటే మహంకాళి అగ్రిమెంట్ అని పిలుస్తున్నాం. సో ఏమంటున్నాం? మహంకాళి అగ్రిమెంట్ అంటున్నాం. సో ఈ మహంకాళి అగ్రిమెంట్ ఈజ్ ఏ వాటర్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. సో కంబైన్డ్ గా కట్టుకున్నటువంటి ప్రాజెక్ట్స్ మనకి గండక్ అండ్ కోసి అనేటువంటి ఈ ప్రాజెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుందంటే హర్యానా, మహారాష్ట్ర ఇస్ ద ఆన్సర్. ఇక్కడ పంచేట్ అనేటువంటి డ్యామ్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో. నెక్స్ట్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా? సో దేశంలో ఫస్ట్ బ్యాంక్ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1955. సో 1955 by Professor Gorwala Committee recommendations. According to the Gorwala Committee recommendations, State Bank of India started. So previously it was known as Imperial Bank. Idi manaki before 1955 this is known as Imperial Bank. Imperial Bank which was started in 1921 by the merging of 3 banks. ఏమేం బ్యాంకులు మెర్జ్ చేస్తూ బ్యాంక్ ఆఫ్ బొంబాయి, బ్యాంక్ ఆఫ్ కోల్కతా అండ్ బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్. బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్, బ్యాంక్ ఆఫ్ బొంబాయి అండ్ బ్యాంక్ ఆఫ్ కోల్కతా ఈ మూడింటిని మెర్జ్ చేస్తూ 1921 లో ఇంపీరియల్ బ్యాంక్ గా స్టార్ట్ చేశారు. సో ఇంపీరియల్ బ్యాంక్ ఇస్ ద బ్యాంక్ విచ్ మెయింటైన్ ద రూల్ ఆఫ్ ఆర్బీఐ టిల్ 1935. సో ఇది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే టుడే లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దెన్ బ్యాంక్ ఆఫ్ కోల్కతా విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1806. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ కోల్కతా అనే తర్వాత మనం బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా మార్చామట. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బొంబాయి అన్న విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1840 అండ్ బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1843. ఈ మూడింటిని మెర్జ్ చేస్తూ 1921 లో మనం ఇంపీరియల్ బ్యాంక్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న. సో జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1786. 1786 లో స్టార్ట్ చేసాం, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ క్లోజ్డ్ ఇన్ 1791. Then Bank of Hindustan became the first bank in India which is started. Bank of Hindustan became the first bank in India. భారతదేశంలోనే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది మొట్టమొదటి బ్యాంక్ అయింది. మనకి 1780 లో ప్రారంభించారు ఈ బ్యాంక్ ని. కానీ 1780 లో ఈ బ్యాంక్ ని ప్రారంభించాం మనం. ఏ బ్యాంక్ ని? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. సరే ఇక్కడ 1806 ఉంది, ఇది పాతది అవ్వచ్చు కదా అంటే ఇప్పుడు లేదు. దీని పేరు మార్చింది మనం ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాం. నాట్ ఓన్లీ దీస్ బ్యాంక్, 3 బ్యాంకులు మెర్జ్ చేసి బ్యాంక్ అన్నాం కాబట్టి దేశంలో స్టార్ట్ అయిన మొట్టమొదటి బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, గ్వాలియర్ సిటీ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈజ్ సిట్యుయేటెడ్ అలాంగ్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ అన్నారు. సో ఇక్కడ గ్వాలియర్ సిటీ అనేది ఏ నది ఒడ్డున ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి మనకి. ఇక్కడ గ్వాలియర్ అనేది ఏ నది ఒడ్డున ఉంది చూద్దాం ఒకసారి. ఇక్కడ పర్వతీ నది ఒడ్డున ఉన్నటువంటి నగరాలు ఏంటి అంటే కసోల్ అనేటువంటి సిటీ ఉంది. కసోల్ అనేటువంటి సిటీ సో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, లొకేటెడ్ ద బ్యాంక్ ఆఫ్ పర్వతీ రివర్. అదేవిధంగా షిప్రీ నది ఒడ్డున ఉన్నటువంటి నగరాలు ఏముంది అంటే సో సిటీస్ లొకేటెడ్ ద బ్యాంక్ ఆఫ్ షిప్రీ రివర్, ఉజ్జయిని, దేవాస్ and Dar. So these cities which are located at the bank of Shipra river. And Narmada river. So ikkada Narmada river bank lo ఉన్నటువంటి సిటీస్ ఏమన్నాయంటే ఒకటి జబల్పూర్. సో జబల్పూర్ and Mandla and Vadodara. So Vadodara, Gujarat. So these are the cities which are located in the bank of Narmada river. Chambal, Gwalior which is located in the bank of Chambal river because Chambal అనేది మనకి మధ్యప్రదేశ్ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి గ్వాలియర్ మధ్యప్రదేశ్. ఇక్కడ చంబల్ అనేది కూడా ఎక్కడి నుంచి ఫ్లో అవుతుందండి. చంబల్ అనేది కూడా ఎక్కడ ఉంది అంటే గ్వాలియర్. సో ఆన్సర్ ఏమవుతుందంటే డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఓయిలట్టం ఈజ్ ఏ పాపులర్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అన్నారు. ఓయిలట్టం అనేటువంటి డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి.
సో ఇక్కడ ఒడిషా స్టేట్ కి సంబంధించినటువంటి డ్యాన్సులు కనుక చూస్తే మనం ఫస్ట్ వన్ గుమ్రా. గుమ్రా అనేటువంటి డ్యాన్స్ ఉందండి, గుమ్రా. సో గుమ్రా అనేటువంటి డ్యాన్స్ ఉంది. అదేవిధంగా రుక్మార్. సో గుమ్రా అనే డ్యాన్స్ ఉంది, రుక్మార్ అనేటువంటి డ్యాన్స్ ఉంది. అదేవిధంగా ఇక్కడ గోటిపార్ అనేటువంటి డ్యాన్స్ ఉంది. ఈ మూడు డ్యాన్స్లు ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? సో దీస్ త్రీ ఆర్ ద మేజర్ డాన్స్ ఫార్మ్స్ విచ్ యూ కెన్ సీ ఇన్ ఒడిషా స్టేట్. దెన్ వన్ మోర్ ఈస్ తమిళనాడు. సో తమిళనాడులో భరతనాట్యం ఇస్ దేర్. సో ఫేమస్ డాన్స్ ఫార్మ్ భరతనాట్యం విచ్ ఇస్ బిలాంగ్స్ టు తమిళనాడు. భరతనాట్యం ఉంది. అదేవిధంగా చిక్కాయి అట్టం ఉంది, చిక్కాయి అట్టం. సో చిక్కాయి అట్టం ఉంది. దేవరట్టం ఉంది, దేవరట్టం. సో దేవరట్టం, చిక్కాయి అట్టం, భరతనాట్యం. అదేవిధంగా కైసాలి అంబోట్టం అన్నాం, కైసాలి అంబోట్టం. సో కైసాలి అంబోట్టం, దేవరట్టం, చిక్కాలి అట్టం, భరతనాట్యం. దీస్ ఆర్ బిలాంగ్స్ టు తమిళనాడు. అండ్ కేరళ కథాకళి. సో కేరళలో కథాకళి మోహిని అట్టం. కథాకళి కానీ మోహిని అట్టం. సో కథాకళి మోహిని అట్టం. సో ఇక్కడ కోల్కాయ్. సో దీస్ ఆర్ ద డాన్స్ ఫార్మ్స్ విచ్ యూ కెన్ సీ ఇన్ కేరళ స్టేట్. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఫేమస్ డాన్స్ ఫార్మ్ కూచిపూడి. సో కూచిపూడి ఇస్ ద మేజర్ డాన్స్ ఫార్మ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. కూచిపూడి. ఇక్కడ బుర్రకథ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డాన్స్ ఫార్మ్, బుర్రకథ. సో దీస్ ఆర్ ద డాన్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒలియట్టం అనేటువంటి డ్యాన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? తమిళనాడు. అట్టం అనేది ఎక్కడ కనిపించినా కూడా అది మాక్సిమం మనకి తమిళనాడు అవుతుంది. ఒలియట్టం కానీ, చిక్కోలి అట్టం కానీ, దేవరట్టం కానీ, ఈ అట్టంలన్నీ ఎక్కడ ఉంటాయి మనకి? తమిళనాడు స్టేట్. సో ఆన్సర్ ఏమవుతుందంటే బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ది 44th parallel line is a boundary line between which of the following nations. ఇక్కడ 44th parallel line అన్నారు. ఇంతకుముందు ఒకసారి మనం 24 degrees parallel line చెప్పుకున్నాం. So 24 degrees parallel line which is controversial between India and Pakistan. So 24 degrees longitude is controversial between Germany and Poland. So Germany, Poland ki controversial 24 degrees longitude. అలాగే ఇరాక్ ని సెపరేట్ చేస్తున్నటువంటి లైన్స్ మనకి ఏం లేవండి. సో ఇరాక్ ని సెపరేట్ చేస్తున్న లైన్స్ ఏం లేవండి మనకి. ఈజిప్ట్ ని మనకి సూడాన్ ని సెపరేట్ చేస్తున్నటువంటి లైన్ ఏంటంటే 22 degrees parallel line. So 22 degrees parallel line which separates Egypt and Sudan. North Korea, South Korea, so which is separated by 38 degrees parallel line. So 38 degrees parallel line North Korea, South Korea ని సెపరేట్ చేస్తుంది. 22 degrees parallel line ఈజిప్ట్ ని సూడాన్ ని సెపరేట్ చేస్తుంది. యుఎస్ఏ ని కెనడాని సెపరేట్ చేసేటువంటి లైన్స్ మనకి 49 degrees parallel line అండి. సో 49 degrees parallel line which separates USA and కెనడా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ డి అని అవుతుంది. ఇక్కడ మనకి ఆన్సర్. ఇక్కడ 24 degrees parallel line అంటే ఇండియా, పాకిస్తాన్. 24 degrees longitude అంటే జర్మనీ అండ్ పోలాండ్. సో ఇక్కడ 22 డిగ్రీల parallel line, 22 degrees parallel line which separates Egypt and Sudan. And North Korea, South Korea separated by, so here we can say separated by 38 degrees parallel line, and USA, Canada 49 degrees parallel line. So answer is D. Next one, the Gurmakonda fort is situated in. So Gurramkonda fort is situated in which of the following state అన్నారు. సో ఇక్కడ గుర్రంకొండ అనేటువంటి ఫోర్ట్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ అండి మనకి. సో గుర్రంకొండ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పేరులోనే కనిపిస్తుంది గుర్రంకొండ, ఆంధ్రప్రదేశ్ లో ఉంది మనకి గుర్రంకొండ. అలాగే కేరళలో కనిపించేటువంటి పోర్ట్ ఏంటి అంటే బెకల్ అనేటువంటి పోర్ట్ విచ్ వీ కెన్ సే ఇన్ కేరళ స్టేట్. అలాగే కర్ణాటకలో కనిపించేటువంటి పోర్ట్ ఏంటి అంటే ఇక్కడ చిత్రదుర్గ పోర్ట్ విచ్ వీ కెన్ సే ఇన్ చిత్రదుర్గ. సో చిత్రదుర్గ పోర్ట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక స్టేట్. అండ్ తమిళనాడు వెల్లూరు పోర్ట్ వీ కెన్ సే ఇన్ తమిళనాడు స్టేట్. వెల్లూరు పోర్ట్ అనేది ఏమో తమిళనాడులో ఉంది, చిత్రదుర్గ కర్ణాటకలో ఉంది, కేరళలో బెకల్ పోర్ట్ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ వన్, బై వాట్ నేమ్ ల్యాండ్ బిట్వీన్ గోదావరి అండ్ మహానది వాస్ లొకేటెడ్. సో ఇక్కడ మనకి మహానది ఫ్లో అవుతుందండి. ఒడిషా నుంచి ఫ్లో అవుతుంది మనకి మహానది. ఇక్కడ ఈ రీజియన్ మొత్తం కూడా మనకి గోదావరి రివర్ ఫ్లో అవుతుంది. అయితే ఈ మహానదికి గోదావరికి మధ్య ఉండేటువంటి ఈ రీజియన్ మొత్తాన్ని మనం ఏమంటామంటే కోస్టల్ ఆంధ్ర అంటున్నామండి. సో వాట్ ఎవర్ ద 9 districts are there in coastal Andhra, so these 9 districts are located between Mahanadi and Godavari. సో ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. సో all of these districts are located between Mahanadi and coastal Andhra, Mahanadi and Godavari. అందుకని ఏమంటున్నాం మనం,
కోస్టల్ ఆంధ్ర అని. సో ఇక్కడ కళింగ వి సెడ్ కళింగ. సో కళింగ నేమ్ ఆఫ్ ది కళింగ టుడే ఇస్ ఒడిషా. ఒడిషా అనే ఆలోచన ఏమన్నా మన కళింగ. పాపులర్ వార్ ఇన్ హిస్టరీ కళింగ వార్ 261 BC లో జరిగిందండి. కళింగ వార్ అశోక. ఆఫ్టర్ కళింగ వార్ అశోక టు బుద్ధిజం. సో ఇది మనకి కళింగ ఒడిషాలో ఉంది. అదేవిధంగా త్రిలింగ దేశం అంటున్నాం మనం. సో మరి త్రిలింగ మీన్స్ ద రీజియన్ విచ్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ త్రీ లింగాస్. ఏమేం లింగాస్? కాళేశ్వరం, శ్రీశైలం అండ్ ద్రాక్షారామం. సో ఈ త్రీ రీజియన్స్ కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ని మనం త్రిలింగ అంటున్నామండి. సో త్రిలింగ దేశం అంటున్నాం. సో ఇక్కడ త్రిలింగ దేశం అంటున్నాం. మనకి ఏమేమి లింగాల మధ్యలో ఉంటుంది? కాళేశ్వరం, శ్రీశైలం అండ్ ద్రాక్షారామం. రాయలసీమ, వాట్ ఎవర్ ద 4 districts are there in రాయలసీమ? సో కడప, కర్నూలు, చిత్తూరు అండ్ అనంతపూర్. దీస్ 4 districts are called దత్త మండలాస్. ఈ 4 జిల్లాలను మనం ఏమన్నాం? దత్త మండలాస్ అన్నాం. సో నేమ్ ఆఫ్ ది దత్త మండలాస్ విచ్ ఇస్ రీనేమ్డ్ యాజ్ రాయలసీమ. దత్త మండలాల పేరుని మనకి ఎలా మార్చారు? రాయలసీమగా మార్చారు. మార్చినటువంటి వ్యక్తి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. సో గాడిచెర్ల హరి సర్వోత్తమరావు రీనేమ్డ్ దిస్ దత్త మండలాలు యాజ్ రాయలసీమ. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, శ్రీలంక ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా బై ద. సో ఇండియాని శ్రీలంకని సెపరేట్ చేసేది ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ ఇందిరా పాయింట్ అన్నామండి. ఇందిరా పాయింట్. సో విచ్ ఈస్ లొకేటెడ్ సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా మనకి ఇందిరా పాయింట్. సో సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఏంటవుతుందంటే మనకి ఇందిరా పాయింట్ అవుతుంది. మనకి ఇక్కడ కార్ నికోబార్ ఉంది, అలాగే గ్రేట్ నికోబార్ ఉంది. సో గ్రేట్ నికోబార్ లో కనిపించేటువంటి సదరన్ మోస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇందిరా పాయింట్. సో ఇందిరా పాయింట్ విచ్ ఇస్ లొకేటెడ్ సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ విచ్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఇండియా శ్రీలంకల మధ్య కనిపించేది మనకి ఏంటి అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్. అదేవిధంగా ఇక్కడ వెల్లన్కులం. సో వెల్లన్కులం విచ్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ తమిళనాడు. అలాగే తలైమన్నార్ విచ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక మధ్య కనిపిస్తుంది మనకి ఈ తలైమన్నార్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డి ఇస్ ద ఆన్సర్. శ్రీలంకకి మరి ఇండియాకి మధ్య ఏం లైన్ ఉంది? తలైమన్నార్. సో ఇక్కడే మనకి ఏం కనిపిస్తుంది అంటే పాక్ స్ట్రైట్ కనిపిస్తుందండి. సో యాక్చువల్గా ఇండియా అండ్ శ్రీలంక విచ్ ఈస్ సెపరేటెడ్ బై పాక్ స్ట్రైట్. పాక్ జలసంధి ఇండియాని శ్రీలంకని వేరు చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? తలైమన్నార్ ఇస్ ద ఆన్సర్. సో విచ్ ఈస్ సెపరేటెడ్ బై ఇండియా అండ్ శ్రీలంక. నెక్స్ట్ వన్, లేయర్ నియరెస్ట్ టు అర్త్ సర్ఫేస్ అన్నారు. సో హియర్ వీ కెన్ సీ డిఫరెంట్ లేయర్స్. సో ఇక్కడ ఇది అర్త్ సర్ఫేస్ అండి. అర్త్ సర్ఫేస్ అన్నాం మనం. సో ఇది 0 degrees ఈక్వేటర్. దిస్ ఇస్ కాల్డ్ 0 degree ఈక్వేటర్, భూమధ్య రేఖ అంటాం. సో హియర్ వీ కెన్ సీ ట్రోపోస్పియర్, and here we can see stratosphere, and here we can see mesosphere, and we can see thermosphere, and finally exosphere is there. So here we can see troposphere, stratosphere, mesosphere, thermosphere and exosphere. So these are the spheres we can see. So exactly earth surface ki పైన ఉన్నటువంటి sphere ఏంటి అంటే మనకి troposphere, which is occupied between 8 to 18 kilometers of thickness ఉంది మనకి ఇది. So which is invented by Pissarri and Dibart కనుక్కున్నారు. సో ఎవరు కనుక్కున్నారు అంటే Pissarri and Dibart కనుక్కున్నారండి. ఇందులో జెట్ విండ్స్ ట్రావెల్ చేస్తున్నాయి. సో విండ్స్ విచ్ కెన్ బి ట్రావెల్ ఇన్ దిస్ స్పియర్ ఇస్ కాల్డ్ జెట్ విండ్స్. జెట్ విండ్స్ ట్రావెల్ చేస్తున్నాయి మనకి ఇందులో. ఇది మనకి ట్రోపోస్పియర్ అంటే. స్ట్రాటోస్పియర్ విచ్ ఇస్ ఆక్యుపైడ్ బిట్వీన్ 16 to 25 meters ఆఫ్ ఏరియా. ఇందులో మనకి ఏం ఆక్యుపై ఉంది అంటే O3 is occupied. O3 which is popularly known as ozone. So ఇది ozone is going to destroy with chlorofluorocarbons. సో గ్యాసెస్ రిలీజింగ్ ఫ్రమ్ రెఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్స్, దీనివల్ల ఇదంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఒకసారి ఆన్సర్ చూద్దామండి. సో లేయర్ నియరెస్ట్ టు ఎర్త్ అంటే డెఫినెట్లీ ఆన్సర్ ఈస్ ట్రోపోస్పియర్. ఇక్కడ మెసోస్పియర్ అన్నామండి. మెసోస్పియర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మిడిల్ స్పియర్. మెసోస్పియర్ ని మనం ఏమంటున్నాం? మిడిల్ స్పియర్ అంటున్నాం మనం. మెసోస్పియర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మిడిల్ స్పియర్ అంటాం. మిడిల్ స్పియర్ అంటున్నాం మనం ఈ మెసోస్పియర్ ని. ఇది డిస్ట్రాయర్ ఆఫ్ ఆస్టరాయిడ్స్ అంటాం. కొన్ని కోట్ల ఉల్కలు రెగ్యులర్ గా అర్త్ సర్ఫేస్ పైకి వస్తున్నాయి. వాటన్నిటిని ఎవరు ఆపేస్తున్నారంటే మెసోస్పియర్ ఆపేస్తుంది. స్ట్రాటోస్పియర్ బిట్వీన్ 16 to 25 meters. O3 is occupied in stratosphere. సో ఈ స్ట్రాటోస్పియరే మనకి క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల O3 అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అదేవిధంగా ఎక్సోస్పియర్ ఈజ్ కాల్డ్ దెన్ అవుట్ మోస్ట్ స్పియర్. మనకి పైన ఉందండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్స్ ఇక్కడ అవుతున్నాయి ఇక్కడ. అందుకే దీన్ని మనం ఏమంటున్నామంటే హెటిరోస్పియర్ అంటున్నాం. హెటిరోస్పియర్ అయినా ఎక్సోస్పియర్ అయినా మనకి సేమ్. ఆన్సర్ ఏమవుతుందంటే సి ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ వన్, ది పొజిషనల్ యావరేజ్ ఈజ్ షోన్ బై.
సో పొజిషనల్ యావరేజ్ అంటున్నాం మనం. ఇక్కడ పొజిషనల్ యావరేజ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇక్కడ మీడియన్ రిప్రజెంట్ చేస్తుందండి పొజిషనల్ యావరేజ్ అనేది. సో ఇక్కడ మనకి ఇది యాక్చువల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ మ్యాథమెటిక్స్ లో ఇస్తారు ఎక్కువగా. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ స్టాండర్డైజేషన్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ స్టాండర్డైజేషన్ అంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అనేది ఎక్కడ ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. స్టాండర్డైజేషన్ కి సంబంధించి ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్ అంటే మనకి నాగ్పూర్లో ఉంది. ఇక్కడ ఏముంది అంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ సెంట్రల్ న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ మనకి హైదరాబాద్ లో కనిపిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇక్కడ న్యూట్రిషన్ హైదరాబాద్ లో ఉందండి. మరి చండీగఢ్ లో మనకి ఏముంది అంటే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉందండి. ఇక్కడ ఏముంది అంటే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అదేవిధంగా ఇక్కడే పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ చండీగఢ్ లో. అలాగే నోయిడాలో మనకి ఏం కనిపిస్తుంది అంటే సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ హోమియోపతి రీసెర్చ్ సెంటర్ కనిపిస్తుంది మనకి. హోమియోపతి రీసెర్చ్ సెంటర్ విచ్ ఇస్ లొకేటెడ్ నోయిడాలో హోమియోపతి రీసెర్చ్ సెంటర్ మనకి కనిపిస్తుంది. ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది. నాగ్పూర్ ఇస్ ద ఆన్సర్. దెన్ కాస్ట్ ప్లస్ ప్రిన్సిపల్స్ ఈస్ రిలేటెడ్ విత్. ఇక్కడ కాస్ట్ ప్లస్ దేనికి రిలేటెడ్ గా ఉంది అంటే వెన్ కాస్ట్ ఈస్ ఇంక్రీజెస్. మరి ఎప్పుడైతే కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో కాస్ట్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే ఏమవుతుంది, సప్లై కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, డిస్ట్రిబ్యూషన్ అనేది తగ్గిపోతుంది. అంటే దేనికి సంబంధించిన థియరీ ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినటువంటి థియరీ. ఇక్కడ ప్రొడక్షన్ అంటున్నాం. వెన్ ప్రొడక్షన్ ఈస్ ఇంక్రీజెస్ దెర్ ఈస్ నో సప్లై ఇన్ ద మార్కెట్ దెన్ ప్రైసెస్ ఆఫ్ ది గూడ్స్ ఏమవుతాయి, తగ్గుతుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, డిఫ్లేషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వాల్యూ ఆఫ్ ది థియరీ ఎప్పుడైతే ప్రైసెస్ ఆఫ్ ది గూడ్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయో లేదా ప్రైసెస్ ఆఫ్ ది గూడ్స్ అనేవి డిక్రీజ్ అయినాయో ఇక్కడ మార్కెట్ లో సప్లై ఏమవుతుంది, తగ్గుతుంది. అదేవిధంగా మార్జినల్ యూటిలిటీ అన్నారు. ఇక్కడ మార్జినల్ యూటిలిటీ అంటే ఇక్కడ డిమాండ్ తో పాటు సప్లై కూడా ఏం కావాలి, ప్యారలల్ గా పెరగాలి. సో ఇక్కడ డిమాండ్ ఎప్పుడు పెరగాలి, ప్రైసెస్ అనేవి ఇక్కడ ప్యారలల్ గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కానీ డిక్రీజ్ అవుతున్నప్పుడు కానీ. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డిస్ట్రిబ్యూషన్ థియరీ అవుతుంది. ఆన్సర్ ఇస్ నెక్స్ట్ వన్. Which among the following tennis Grand Slam tournaments was cancelled due to COVID-19 pandemic in 2020? So 2020 COVID-19 pandemic situation బేస్ చేసుకొని ఏ గ్రాండ్ స్లామ్ అనేది క్యాన్సిల్ అయింది అంటున్నారు. ఇక్కడ వింబుల్డన్ క్యాన్సిల్ అయిందండి. వింబుల్డన్ ఈస్ క్యాన్సిల్డ్. సో వింబుల్డన్ ఈస్ క్యాన్సిల్డ్ డ్యూ టు COVID-19 pandemic situation. Then Australian Open is going to held in 2021 at Australia. సో 2021 లో మనం ఆస్ట్రేలియా కండక్ట్ చేయబోతున్నాం ఆగస్ట్ లో. అదేవిధంగా ఇక్కడ యుఎస్ ఓపెన్. సో యుఎస్ ఓపెన్ 2021 ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లో కండక్ట్ చేయబోతున్నారు మళ్ళీ యుఎస్ లో. ఫ్రెంచ్ ఓపెన్ ఈజ్ గోయింగ్ టు హెల్డ్ ఫ్రమ్ 27 సెప్టెంబర్ 2021 ఎట్ రోలాండ్ గ్రాస్ స్టేడియం ఇన్ ఫ్రాన్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వింబుల్డన్. నెక్స్ట్ వన్, జమ్మూ అండ్ కాశ్మీర్ హౌ మెనీ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ దేర్? So recently, according to Article 370, Jammu Kashmir, which is Article 370 suspended in Jammu Kashmir. Then now Jammu Kashmir become 2 union territories. Rendu union territories ga marindi manaki Jammu Kashmir. So here we can see there are 5 official languages are there in Jammu Kashmir state. Yemem unnai 5 official languages. One is Dogri language, and one more is Hindi official language. Then one more is English official language. Then one more is Urdu official language. And Kashmiri is also official language. So there are 5 official languages are there in Jammu Kashmir state: Dogri, Hindi, English, Urdu, and the Kashmir. So these are the official languages in Jammu Kashmir state. Then 2, Andhra Pradesh has 2 official languages. Telangana has 2 official languages. One is Urdu and one more is Telugu. These 2 are the official languages in this state. Then ikkada 7 annamandi. Ikkada 7 ante place of India in world 7th place లో ఉన్నాం మనం. 7th place లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్ లో రష్యా, సెకండ్ ప్లేస్ లో కెనడా, థర్డ్ ప్లేస్ లో చైనా, అండ్ ఫోర్త్ ప్లేస్ లో యుఎస్ఏ, ఫోర్త్ ప్లేస్ లో యుఎస్ఏ, అండ్ 5th ప్లేస్ లో బ్రెజిల్, 6th ప్లేస్ ఆస్ట్రేలియా, 7th ప్లేస్ ఇండియా, అండ్ 8th ప్లేస్ అర్జెంటీనా. అండ్ ఫోర్త్ అన్న ద ప్లేస్ ఆఫ్ ఇండియా ఇన్ రబ్బర్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. The place of India in rubber production in the world, India is in 4th place. Eastern coast లో ఉన్నటువంటి స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి there are 4 states in eastern coast in India. So answer ఏంటి, C is the answer. Next one,
the Essential Commodities Amendment Bill 2020 so deregulates the production, supply and distribution of which among the following. ఇక్కడ దేన్ని డీరెగ్యులేట్ చేస్తుంది అంటే మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్ అనేది దేన్ని డీరెగ్యులేట్ చేస్తుంది అంటే సెరల్స్ ని డీరెగ్యులేట్ చేస్తుందండి. మరి పెట్రోలియం ప్రొడక్ట్స్ ని వరల్డ్ లో మనం ఎక్కువగా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇరాన్ ఈజ్ ద మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ పెట్రోలియం టు ఇండియా. మరి పెట్రోలియం ప్రొడక్ట్స్ ని ఇండియా నుంచి మనం ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే శ్రీలంకకి ఎక్స్పోర్ట్ చేస్తాం. అలాగే జూట్ అన్న, సో ఈ జూట్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ జూట్. సో జూట్ విచ్ ఇస్ నోన్ యాజ్ గోల్డెన్ ఫైబర్. సో గోల్డెన్ ఫైబర్ అంటున్నాం, ఈ జూట్ ని బేస్ చేసుకొని మనం ఏమన్నామంటే గోల్డెన్ ఫైబర్ అంటున్నాం ఈ జూట్ ప్రొడక్షన్ బేస్ చేసుకొని. ఇన్ ఇండియా వెస్ట్ బెంగాల్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ జూట్. అలాగే ఫర్టిలైజర్ అన్న, సో ఇక్కడ టు ఇంక్రీజ్ బయో ఫర్టిలైజర్స్ ఇన్ ఇండియా we announced the continuous green revolution. So continuous green revolution which is announced to increase bio fertilizers in place of chemical fertilizers which was announced in 2006 by Manmohan Singh. So ఇక్కడ మన్మోహన్ సింగ్ అనౌన్స్ చేశారు 2006 లో కంటిన్యూస్ గ్రీన్ రెవల్యూషన్ ని బయో ఫర్టిలైజర్స్ ని ఇంక్రీజ్ చేయడం కోసం. సో ఆన్సర్ ఏమవుతుందంటే సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, what is the food grain production target set by the government of India for 2020-21 crop year? సో ఇక్కడ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ని బేస్ చేసుకుని ఒక టార్గెట్ ని నిర్ణయిస్తారు ఎవ్రీ ఇయర్. మరి 2020-21 కి ఇక్కడ టార్గెట్ గా మనకి ఏం నిర్ణయించారు అంటే 301 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి ఇంక్రీజ్ అవుతున్నటువంటి పాపులేషన్ కి. సో ఆన్సర్ ఏమవుతుందంటే డి ఇస్ ద ఆన్సర్. సో 301 మిలియన్ టన్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, which of the following powers did not fight for the తుంగభద్ర దోఅబ్? తుంగభద్ర దోఅబ్ అనేది అంటే తుంగభద్ర దోఅబ్ రీజియన్ లో మనకి ఏ రీజియన్ లో ఇక్కడ ఫైట్ జరిగింది అంటే ఇక్కడ గోల్కొండ అండ్ అహ్మద్ నగర్ సుల్తాన్స్ కి మధ్య ఇక్కడ తుంగభద్ర దోఅబ్ లో జరిగిందండి. పల్లవాస్ అండ్ చాళుక్యాస్ వీళ్ళు ఇక్కడ కావేరీ రివర్ ని బేస్ చేసుకొని రూల్ చేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్. ఇక్కడ చోళాస్ కానీ చాళుక్యాస్ కానీ వీళ్ళందరూ కూడా దేన్ని బేస్ చేసుకొని రూల్ చేశారు అంటే కృష్ణా రివర్ మరియు కావేరీ రివర్ ని బేస్ చేసుకొని రూల్ చేశారు. అలాగే విజయనగర అండ్ బహుమని డైనెస్టీ, సో విజయనగర అండ్ బహుమని డైనెస్టీ వీళ్ళు కూడా ఇక్కడ కావేరిని బేస్ చేసుకొని అలాగే కృష్ణాని బేస్ చేసుకొని రూల్ చేసినటువంటి డైనెస్టీ. సో ఆన్సర్ ఏమవుతుందంటే సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ పీస్ టైటిల్ పోర్ట్రేట్ ఆఫ్ ఫ్రాంకోయిస్? సో ఫ్రాంకోయిస్ మరి ఎవరు అంటే ఇక్కడ పాబ్లో పికాసో. సో పాబ్లో పికాసో is the creator of peace title Portrait of Francis. So here we can see Leonardo da Vinci. So he was the greatest painter. So he was the painter of Mona Lisa. Then Paul Kagenne, he was the French artist. Then here Ham Rabert. So Ham Rabert is also one of the greatest painter. So answer ఏమవుతుందంటే Picasso is the answer. So answer is Picasso. C is the answer. Next one, Charaka was the famous court physician of. So ఏ కోర్ట్ కి సంబంధించినటువంటి ఫిజిషియన్ అంటే ఇక్కడ ఈ చరకుడు అనేవారు ఏ డైనెస్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే అశోక డైనెస్టీకి చెందినటువంటి వ్యక్తి. హర్ష లాస్ట్ గ్రేటెస్ట్ హిందూ రూలర్. Chandragupta Maurya first greatest ruler who started external affairs. Then Ashoka who spread Buddhism internationally, a part of that. Koduku Kuturu Sangamitra Mahendrani Sri Lanka దేశానికి పంపించారండి. Bodhisattva who is sent to China. And Kanishka who is known as second Ashoka and Caesar Anna. Answer ఏమవుతుందంటే Ashoka is the answer. Next one, ఇక్కడ కల్సా పంత్ వాస్ క్రియేటెడ్ బై గురు గోవింద్ సింగ్ ఇన్ విచ్ ఇయర్ అన్నారు. కల్సా పంత్ ని గురు గోవింద్ సింగ్ ఏ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేశారు? 1699 అండి. కల్సా సిస్టమ్ అంటే ఇక్కడ 4 కేసు ఉంటాయి. కచ్చా గాని ఇక్కడ కోంబు ధరించాలి, కడియం ధరించాలి, అదేవిధంగా లంగోటా ధరించాలి. ఇట్లాంటివన్నీ కూడా మనకి కల్సా సిస్టమ్ కింద వస్తాయి. 1699 లో ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ గురు గోవింద్ సింగ్. ఇక్కడ సిక్కిజం లో మనకి గురుస్ కనిపిస్తున్నారండి. ఫస్ట్ గురు మనకి గురు నానక్. సో గురు నానక్ బికమ్ ద ఫస్ట్ గురు. ఈయన 1469 లో జన్మించారు. సో 1539 లో హీ వాజ్ డైడ్. సో అలాగే సెకండ్ గురు అంగద్ అన్న. గురు అంగద్ ఫ్రమ్ 1504 to
1504 టు 1552 వరకు ఈయన ఉన్నారండి. అలాగే గురు అమర్దాస్ బికమ్ ద థర్డ్ గురు. హీ వాజ్ ఫ్రమ్ 1572 టు 1574 వరకు ఉన్నారు. గురు రామ్దాస్, సో గురు రామ్దాస్ ఫ్రమ్ 1574 టు 1581 వరకు గురువు ఉన్నారు. అదేవిధంగా గురు అర్జున్ దేవ్, సో అర్జున్ దేవ్ ఇస్ ఫ్రమ్ 1581 టు 1606 వరకు గురువుగా ఉన్నారు గురు అర్జున్ దేవ్. అండ్ గురు హర్గోవింద్ సింగ్ ఇస్ ఫ్రమ్ 1581 టు 1606 వరకు ఉన్నారు ఈయన గురువుగా. సో ఈయన గురువుగా ఉన్నారు. ఇక్కడ అర్జున్ దేవ్, ఈయననేమో 1581 వరకు ఉన్నారు. ఇక్కడ హర్గోవింద్ సింగ్ మనకి గురు అర్జున్ దేవ్ మనకి 1581 టు 1606 వరకు ఉన్నారు. తర్వాత హర్గోవింద్ సింగ్ వచ్చారు. ఈయన 1606 నుండి మనకి 1644 వరకు గురువుగా ఉన్నారు. తర్వాత గురు ఆర్ఐజీ ఉన్నారు. ఈయన 1664 నుంచి మనకి 1661 వరకు ఉన్నారండి. 1644 నుంచి 61 వరకు ఉన్నారు. అదేవిధంగా గురు హరికిషన్ ఉన్నారు. గురు హరికిషన్ ఫ్రమ్ 1661 టు 1664 వరకు ఉన్నారు. అదేవిధంగా గురు తేజ్ బహదూర్ ఉన్నారు. 1664 నుంచి 1675 వరకు ఉన్నారు. గురు గోవింద్ సింగ్ ఉన్నారు. సో ఈయన 1675 నుండి 1708 వరకు ఉన్నారు. 1699లో కల్సా అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి గురు మనకి గురు గోవింద్ సింగ్. నెక్స్ట్ వన్, వాట్ సత్యాగ్రహ వాస్ హెల్డ్ ఎట్ నాగ్పూర్ ఇన్ 1923. సో ఏ సత్యాగ్రహాన్ని ఇక్కడ ప్రారంభించారు అంటే ఫ్లాగ్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారండి. సాల్ట్ సత్యాగ్రహ విచ్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ 12th మార్చ్న స్టార్ట్ చేశారు. 12th మార్చ్న స్టార్ట్ చేశారు 1930లో. ఎప్పటి వరకు జరిగింది అంటే 6th ఏప్రిల్ వరకు జరిగిందండి. 6th ఏప్రిల్ 1469 వరకు జరిగింది సాల్ట్ సత్యాగ్రహ. ఇండివిజువల్ సత్యాగ్రహ అనేది మనకి ఇక్కడ 1940 నుంచి 1941 వరకు కండక్ట్ చేశారు. ఆన్సర్ ఏమవుతుందంటే ఫ్లాగ్ సత్యాగ్రహ అవుతుంది. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ వన్, బై వాట్ అమెండ్మెంట్ వర్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ డ్యూటీస్ ని ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ 48th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చూద్దాం. ఇక్కడ ఏవైతే కాస్ట్లీయెస్ట్ మినరల్స్ ఉన్నాయో, మైన్స్ కానీ మినరల్స్ కానీ, all of these are comes under central list which is set according to 48th constitutional amendment. So 42nd constitutional amendment, according to 42nd constitutional amendment, so here sovereignty and socialist, sovereignty, secular, so these words are added in our constitution. Then here according to 1976 by recommendations of Swaran Singh, so here we can see we can add fundamental duties to our constitution, and even fundamental duties also are in 42nd constitutional amendment. So fundamental duties added according to Swaran Singh committee recommendations in 1976. So major amendments which are added according to 42nd, so that we are calling 42nd constitutional amendment is called mini constitutional amendment. Then 44th constitutional amendment in 1978, right to property which is removed from the constitution, right to property is removed from the fundamental rights, added in legal right. So indulo add chesina mana legal right. Now fundamental right is not a, then right to property is not a fundamental right, it's a legal right. Then 45th constitutional amendment which was made in 1980, so for SCs, STs and Anglo Indians in parliament, in state we need to extend for the reservations for 10 years. So extension of reservations for SC, ST and Anglo Indians in state assemblies for the period of 10 years is the 45th amendment which is made in 1980. So answer ఏమవుతుంది అంటే 42nd constitutional amendment, fundamental duties are added by the recommendations of Swaran Singh. So answer is B. Next question, which commission made for the recommendations which formed the basis of the Punjab Reorganization Act, which is created the state Punjab and Haryana. So here so one is Dhar commission is there. So Dhar commission which is formed on the basis of linguistic provisional commission. So states to formation on the basis of linguistic. So ఇక్కడ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని ఫామ్ అయ్యే స్టేట్స్ మీద అపాయింట్ చేశారు మనకి దార్ కమిషన్ ని. సో దార్ కమిషన్ విచ్ ఇస్ అపాయింటెడ్ ఆన్ ద లింగ్విస్టిక్ బేసిస్ స్టేట్స్.
ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజెస్. అండ్ హియర్ we can say Das Commission. So Das Commission which is appointed on Punjab reorganization. In 1966, Punjab and Haryana which is separated. Punjab and Haryana which are separated according to Das Committee recommendations. So Das Committee which is appointed on Punjab Reorganization Act. So answer ఏమవుతుందంటే Das Commission అవుతుందండి. Here Shah Commission we can say. So Shah Commission which is appointed on national emergency which is held in 1975 by శ్రీమతి ఇందిరా గాంధీ. సో దాదాపు 14 months ఇంపోజ్ చేసినటువంటి నేషనల్ ఎమర్జెన్సీ మీద పనిచేశారు షా కమిషన్ 1975లో. దెన్ మహాజన్ కమిషన్. సో మహాజన్ కమిషన్ కాంట్రవర్సీ ఆఫ్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఇన్ కేస్ ఆఫ్ బెల్గాం. సో బెల్గాం కి సంబంధించిన కాంట్రవర్సీని ఇక్కడ మహారాష్ట్రకి కర్ణాటకకి మధ్య ఉంది, దాని మీద పనిచేశారు ఈ మహాజన్ కమిషన్. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి బి ఇస్ ద ఆన్సర్. Next, which of the following subjects is included in the concurrent list? So banking which is comes under central, trade unions which is comes under central. So ikkada agriculture which is comes under state list, and police sorry trade unions which is comes under concurrent list కిందకి వస్తుందండి. అదేవిధంగా అగ్రికల్చర్ కమ్స్ అండర్ స్టేట్ లిస్ట్, అలాగే పోలీస్ కమ్స్ అండర్ స్టేట్ లిస్ట్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ట్రేడ్ యూనియన్ ఇస్ కమ్స్ అండర్ స్టేట్ concurrent list. సో నెక్స్ట్ వన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇన్ ఇండియా ఇస్ ఏ. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఇండియాలో ఏమవుతుంది? సో ఇట్స్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది, సో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫ్రమ్ అడాప్ట్ ఫ్రమ్ యూఎస్ఏ నుంచి తీసుకున్న ఆర్టికల్ 12 to 35 విచ్ రిప్రజెంట్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్. లీగల్ రైట్ అంటే ఎస్ డెఫినెట్లీ లీగల్ రైట్. మనకి హక్కు ఉంటుంది చట్టం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి హక్కు, అందుకని ఇది ఏమవుతుంది అంటే లీగల్ రైట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అండ్ లీగల్ రైట్ అండ్ నైదర్ ఫండమెంటల్ నార్ లీగల్ రైట్. సో ఆన్సర్ ఏంటి అంటే లీగల్ రైట్. మనం గవర్నమెంట్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకోవచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మనకి ఇక్కడ 2005లో తీసుకొచ్చారండి ఆర్టీ అనేది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది లీగల్ రైట్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ది ఆన్సర్. సో దిస్ ఇస్ వాట్. సో క్వశ్చన్ నెంబర్ పేపర్ నెంబర్ 38